ప్రభుడును రక్షకుడైన యేసు క్రీస్తు ప్రశస్తమైన నామంలో పరిశుద్ధ అభిషేక అగ్ని పరిచర్య అంతటి తరపున వందనాలు చెప్తారా? ప్రైజ్ ది లార్డ్. బయట ఉన్నవాళ్ళు ప్రైజ్ ది లార్డ్. అయ్యా సహోదరులు వందనాలు. దేవుని సన్నిధి మనతో ఉండును గాక. యెషయా పుస్తకం 6వ అధ్యాయం 2వ వచన భాగాన్ని చదవండి. ఆయనకు పైగా శరాపులు నిలిచి ఉన్నారు, ఒక్కొక్కరికి 6 రెక్కలున్నాయి. ప్రతివాడు 2 రెక్కలతో ముఖాన్ని, 2 కాళ్ళను కప్పుకొనుచు 2 ఎగురుతా ఉండెను. జాగ్రత్తగా మనసు పెట్టండి పిల్లారా. యెషయా పాస్టర్ గారు చక్కని అద్భుతమైన దర్శనాన్ని చూస్తూ ఈ 6వ అధ్యాయంలో ఆ విషయాన్ని ప్రస్తావించారు. సింహాసనానికి సమీపంగా ఉన్న దూతలకి 6 రెక్కలున్నాయని, వాటిని శరాపులు మహాదూతలు అంటారని, 6 రెక్కలు కలిగిన ఈ దూతలు 2 రెక్కలతో ముఖాన్ని, 2 రెక్కలతో కాళ్ళను కప్పుకొనుచు 2 రెక్కలతో ఎగురుతా ఉన్నాయి అని ఒక చక్కని ప్రస్తావన మనం ఇక్కడ చూడగలుగుతున్నాం. ముఖాన్ని ఎందుకు కప్పుకున్నాయి? మనం కనబడకూడదు, దేవుడు కనబడాలి. కాళ్ళు ఎందుకు కప్పుకున్నాయి? మన ఇష్టం కాదు, దేవుని ఇష్టాన్ని జరిగించాలి. 2 రెక్కలతో ఎగిరి వెళ్తూ ఉన్నాయి. చెప్పగానే చెబుతున్న మాట ఏంటంటే, మధ్యాకాశంలో కడబోర శబ్దం వినబడినప్పుడు మనం కూడా పక్షిరాజుల రెక్కలు దాల్చి ఎగిరి వెళ్ళిపోతాము. గట్టిగా స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. ఎగిరి వెళ్ళిపోవాలంటే యోబు 34:20 ప్రకారంగా బలవంతులే దైవికంగా కొనిపోబడతారు, బలహీనులు దైవికంగా కొనిపోబడలేరు అన్న సంగతి కూడా మనకు అర్థం అవ్వాలి. ఏంటి బలం? తింటే వచ్చే బలమా? తాగితే వచ్చే బలమా? తేరగా తీరిగి వచ్చే బలమా? కాదు. ఆత్మ సంబంధమైన బలాన్ని గురించిన ప్రస్తావన మనం ఇక్కడ చూస్తున్నాం. ఎస్తేరు పుస్తకం 10వ అధ్యాయం 2వ వచనం మనం చూస్తే దేవుడు అంటున్నారు, మొర్దుకై బలమును గూర్చి అని. మొర్దుకై బలం ఏంటి? ఎవరి మొర్దుకై? చెరపట్టబడిన యూదుడని, బెన్యామీను గోత్రికుడని రాయబడి ఉంది. ఈ బెన్యామీను గోత్రాన్ని గురించి ఒక చక్కని ప్రస్తావన మనం చూడగలం. బెన్యామీను యాకోబు కడసారి కొడుకు. రాహేలు కంటూ తన ప్రాణాన్ని విడిచిపెట్టే పరిస్థితిలోకి వచ్చి చివరి దశలో బెనోని అని పేరు పెట్టి చనిపోతుంది తల్లి. బెనోని అంటే దుఃఖపుత్రుడు అని అర్థం. కానీ తండ్రి అని యాకోబు ప్రార్థన చేస్తాడు, అయ్యా నీ కుడి చేతి పుత్రుడిగా మార్చు. బెన్యామిన్ అంటే కుడి చేతి పుత్రుడు. దేవుని కుడి చేతిలో రాజదండం ఉంది అంటే ప్రార్థన ఏం చేస్తున్నాడో తెలుసా? ఈ వీడిని రాజకుమారు లిస్టులోకి తీసుకొని రా. దేవుడికి స్తోత్రం కలుగునుగాక. హల్లెలూయా. బెన్యామీను గోత్రికులే రాజరికం చేసినట్లుగా బైబిల్లో మనం చూడగలం. ప్రార్థించే వ్యక్తి మనకు ఉండాలి, దైవజనుడు మనం కలిగి ఉండాలి, ఆత్మీయ తండ్రిని మనం కలిగి ఉండాలి. ఈ మొర్దుకై బలం ఏందంటే తన కొరకు ప్రార్థించే వ్యక్తిని కలిగి ఉన్నాడు. 2 ఎస్తేరు పుస్తకం 2వ అధ్యాయం 21-22 వచనాల ప్రకారంగా ద్వారపాలకుడుగా ఉన్న ఈ మొర్దుకై రాజు ప్రాణాన్ని కాపాడడానికి ఒక చిన్న సమాచారాన్ని చేరవేస్తాడు. తాను ఇచ్చిన సమాచారాన్ని బట్టి రాజు ప్రాణాలు కాపాడబడ్డాయి. నమ్మకస్తుడు. మొర్దుకై బలమైంది నమ్మకత్వం. నమ్మకంగా తన పనిని జరిగించాడని బైబిల్ సెలవిస్తోంది. సామెతలు 28-20 ప్రకారంగా నమ్మకస్తునికి మెండైన దెబ్బలా దీవెనలు అంటే అందరికీ ఆశే, నాకు కావాలంటాం. కానీ ఎవరికి దీవెన? నమ్మకస్తులకే దేవుని దీవెన కనబడుతుంది. ఏ విషయాల్లో నమ్మకం ఉండాలి అని మనం అడిగితే పౌలు అపోస్తలుడు తిమోతి పాస్టర్ గారితో అంటాడు, అన్ని విషయాల్లో నమ్మకస్తులుగా ఉండాలి అని. ఓ సంఘ కాపరిగా, దైవజనుడిగా మీ ఆత్మీయ క్షేమం కొరకు 5 సంగతులు మీ ఎదురు తీసుకొని వచ్చాను. ఒక వ్యక్తి దేవుని ఎదుట నమ్మకస్తుడిగా ఉండాలని, ఈ వ్యక్తి రక్షణ కొరకు దేవుడు దైవ సేవకుడు వాడుకున్నాడు. సేవకుని ఎదుట నమ్మకస్తులుగా ఉండాలని, రక్షించబడిన మనల్ని గాల్లో వదిలేయలేదు. ఏదేను తోటలోనికి ఆదాములు చేసినట్లుగా, గాయపడిన బాటసారిని పూటకూలి వారింటికి చేర్చినట్లుగా దేవుడు మన ఒక సహవాసానికి చేర్చాడు.
సంఘం, మనం వెళ్ళే మందిరంలో నమ్మకస్తులుగా ఉండాలి. అలాగే ప్రార్థనకి వెళ్ళే మనం అలా వెళ్ళి వచ్చేస్తే సరిపోద్దా? లేదు. ఆయన భుజములపై రాజ్యభారం ఉంది అని బైబిల్ సెలవిస్తుంది. దైవ సేవకుడితో కలిసి సేవ చేసే భాగ్యం విశ్వాసులైన మీ అందరికీ దేవుడు ఇచ్చాడు. దేవుడికి స్తోత్రం కలుగునగాక. వేదిక మీద నేను ఒక్కడనే కనబడవచ్చు, కానీ ఒక వేదిక మీదకి ఒక దైవజుడు ఎక్కడానికి ఎందరో ప్రయాసం ఉంటుంది, ఎందరో కష్టం కనబడుతుంది. చాలామంది నిద్రలు కాస్తారు, సమయం వెచ్చిస్తారు. కనుక జాగ్రత్త. పరిచర్యలో పాలు పొందే భాగ్యాన్ని దేవుడు మనకి ఇచ్చాడు. దేవుని ప్రేరణ బట్టో, మీ ఇష్టాన్ని బట్టో, సేవకుల ప్రోత్సాహాన్ని బట్టో ఏదో ఒక పరిచర్యలో మనం కనెక్ట్ అవ్వాలి. అలా కనెక్ట్ అయిన పరిచర్యలో నమ్మకస్తులుగా ఉండాలి. వట్టిగా వచ్చి వట్టికి వెళ్ళిపోకూడదు. ఏదో ఒక పరిచర్యలో పాలిభాగస్తులయ్యే అవకాశాన్ని మనం చూసుకోవాలి. 5, మన జీవనం కొరకు దేవుడు డబ్బులు ఇస్తున్నాడు. డబ్బులు ఖర్చు పెట్టే విషయంలో నమ్మకస్తులుగా ఉండాలి అని బైబిల్ సెలవిస్తుంది. 4వ సందర్భాన్ని మీద తీసుకొచ్చాను, పరిచర్యలో నమ్మకస్తులుగా ఉండాలి అని. ఈ 4వ సందర్భాన్ని గురించిన ప్రస్తావన మనం చూస్తా. మొదటిగా బైబిల్లో భక్తజనం కనబడుతున్నారు. మోషే గారి నాయకత్వంలో అహరోను గారు, మోషే గారి నాయకత్వంలో యెహోషువ గారు, ఏలియా గారి నాయకత్వంలో ఎలీషా గారు, ఎలీషా గారి నాయకత్వంలో అపనమ్మకస్తులు మిగిలిపోయిన గెహాజీ గారు. క్రొత్త నిబంధనకు వస్తే చాలామంది ఉన్నప్పటికీ పౌలు గారి ప్రస్తావనలో మనం చూసాం. చాలామంది పౌలు గారి సేవ ద్వారా పురుకొల్పించబడ్డారు, ప్రభావితం చేయబడ్డారు, రక్షించబడ్డారు, సేవలోకి వచ్చారు. వందల మంది సేవకులు పౌలు గారి ఆధ్వర్యంలో ఉన్నారు. కానీ తిమోతిని గురించి ఒక చక్కని మాట చెప్తాడు, నమ్మకస్తుడు, ప్రియమైన వాడని. తిమోతిని గురించిన ప్రస్తావన మీకు ఇచ్చాను. ఏమండి, వాళ్ళు సేవకులు కనుక సేవ చేయడానికి పిలవబడ్డారు, కనుక పరిచర్య చేశారు. విశ్వాసులం మేమెందుకు చేయాలి, మాకేం అవసరం అన్నట్టుగా మనం ఆలోచిస్తే బైబిల్ సెలవిస్తుంది. ఇర్మీయా పుస్తకం 33వ అధ్యాయం 22వ వచన భాగాన్ని చదవండి. నా సేవకుడైన దావీదు సంతానమును నాకు పరిచర్య చేయు లేవీయులను అదిగదిగో లెక్కింపలేనంతగా నేను విస్తరింపజేస్తాను, ఆశీర్వదిస్తాను. దేవుని ఆశీర్వాదాన్ని పొందుకునే ఓ శ్రేష్టమైన అవకాశం, పరలోకంలో బహుమానాలు పొందే జాబితాలో చేరే ఓ బలమైన అవకాశం దేవుడు మనకి ఇచ్చారు. కనుక ప్రతి విశ్వాసి దేవుని సన్నిధిలో పరిచర్య చేయవలసిన ఆవశ్యకత ఉంది. ఈనాటి తరానికి ఎంతటి నిర్లక్ష్యవాదం, ఎంతటి అశ్రద్ధ భావన అంటే, నేను లేకపోతే పాస్టర్ గారు వాళ్ళకు కూడా కాదు, నేను లేకపోతే సంఘమే లేదు, నేను ఉంటేనే, నేను చేస్తేనే అని చాలామంది గర్వంగా ఆలోచించే వాళ్ళు ఉన్నారు. జాగ్రత్తను, కరివేపాకు తీసి పక్కనేసినట్టు వేసేస్తాడు దేవుడు. అసలు అంత బడాయి కొట్టడానికి అవకాశమే లేదు. మొత్తం నేనే, పాస్టర్ గారు తాళం చేతులు నా చేతికి ఇచ్చాడు, ఐఎమ్ ద మెయిన్. తెక్కలోడా, నీకు అర్థం కావట్లే, అది నీ బాధ్యత రయ్యా. దేవుడికి స్తోత్రం కలుగునుగాక. చాలామంది ఇట్లా అదేదో పెద్ద సీఎం పోస్ట్లో ఫీల్ అయిపోతారు. మంచిదే, దేవుని సేవ చాలా విలువైంది, దేవుని సేవ చాలా ఘనమైంది. దేవుడిచ్చిన ఆధిక్యతని మనం తగ్గించుకొని దేవుని సేవలో పాలు పొందితే మనం హెచ్చించబడతాం. ఆమేన్, హల్లెలూయా. నేను లేకపోతే ఆ సంఘం లేదు, నేను లేకపోతే ఆ పరిచర్య లేదు, నేను లేకపోతే పాస్టర్ గారైన నేను అలా అనుకున్నా కూడా నన్ను తీసి పక్కన కూర్చోబెట్టి సేవ చేయించగలడు. ఆమేన్, హల్లెలూయా. నాకు తెలిసిన సత్యం అది. మరి నీకేం అర్థం అవుతుందో నాకు అర్థం కావట్లేదు. చాలామంది గర్వంగా ఆలోచిస్తారు. దేవుడిచ్చిన బాధ్యతగా, అది నా బాధ్యత, అది నా వంతు అని నువ్వు గ్రహిస్తే ఎక్కడ కూడా అలగడం కానీ, సొనగడం కానీ, గొనగడం కానీ, మూలగడం కానీ, మొక్కడం కానీ ఏముండవు. దేవుడు నాకు ఆధిక్యత ఇచ్చాడు. ఈరోజు చాలామందికి అర్థం కావట్లే. కొంతమంది పరిచర్య చేస్తా పాపిష్టి వ్యవహారాలు చేస్తూ ఉంటారు. ఏదైనా తేడాపడి బయటపడ్డారు అనుకోండి, పరిచర్య అయినా మానేస్తారు కానీ పాపం వదులుకోరు. అంటే వీళ్ళ దృష్టిలో దేవుని సేవ ఎంత అల్పంగించబడిందండి.
ఎంత చీపుగా ఎంచబడింది అంటే, దేవుడు మానవుడిగా వచ్చి రక్తం కార్చి ప్రాణం పెట్టి అవకాశమే లేని మనిషికి దేవుడు ఎంత సదుపాయం ఇచ్చాడే. పాత నిబంధన చూడండి, ప్రత్యక్ష గుడారంలో దేవుని మందిర ఆవరణలోనికి వెళ్ళడానికి అవకాశమే లేదు. ఈరోజు చాలా చీప్ అయిపోయింది దేవుని మందిరం అన్నా, దేవుని సేవ అన్నా. అందుకనే చర్చిలోకి వచ్చి ఫోన్లు నొక్కుంటూ ఉంటారు, ఏలాపాలు లేకుండా వస్తుంటారు, వ్యవహారాలు చేస్తుంటారు, వివరంతో వ్యవహారాలు చేస్తుంటారు, గట్టిగా మాట్లాడితే ములుగుతారు, ముక్కుతారు, అలుగుతారు. నేను అంటాను, నువ్వు ఎంతటి భ్రష్టుడువో భ్రష్టురాలువో నీకు అర్థం కావట్లేదు. అందుకనే లేవి గోత్రాన్ని గురించిన ప్రస్తావన మీద తీసుకొని వచ్చాను. ఎవరి లేవి? యాకోబు గారికి 13 మంది పిల్లలు, 12 మంది మగపిల్లలు, ఒక ఆడపిల్ల దీన. ఈ 12 మంది మగపిల్లల్లో 3వ కొడుకు పేరే లేవి. మీరు జాగ్రత్తగా మనం చూడండి, ఆదికాండం 34వ అధ్యాయంలో దీన చెరపబడిందని మనసులో కోపాన్ని దాచుకొని తండ్రి మాట జవదాటక ప్రీప్లాన్డ్గా మర్డర్ చేయడానికి, ప్రీప్లాన్డ్గా చంపడానికి, రక్తపాతం చేయడానికి లేవి, షిమ్యోను మనసులో కోపాన్ని దాచుకున్నారు. వాళ్ళు ప్లాన్ వైడ్గా ఆలోచన ఇచ్చారు, ఆలోచన ప్రకారం వాళ్ళు చేశారు. ఇంకంతే, రాత్రి కత్తి చేత పట్టుకొని నరకడం మొదలు పెడితే రక్తం ఏరులై పారింది. తండ్రి అయిన యాకోబు అదురుపోయాడు. రే, మీరు నా పిల్లలేనారా, నా కడుపును పుట్టారా, చెడబుట్టారా మీరు అని చెప్పి భలే దుఃఖపడ్డాడు యాకోబు. 49వ అధ్యాయం ఆదికాండంలో పిల్లల్ని ఆశీర్వదించడానికి యాకోబు పిలిచి షిమ్యోను లేవిని గురించి అంటాడు. 5, 6, 7 వచనాల్లో, వీళ్ళు కోపిస్తులు, వీళ్ళ సంఘంలో ఎవరు చేరొద్దు, వీళ్ళు శపితమైన జాతి. దేవుని ఆలోచన బహిర్గతం చేశాడు తండ్రిని యాకోబు. వీళ్ళు శపితమైన జనాంగంగానే మిగిలిపోయారు. అలాగే కొనసాగుతుంది వీళ్ళ జీవితం. 32వ అధ్యాయం నిర్గమాకాండంలో పాస్టర్ గారైన మోషే గారు 40 దినాలు కొండ మీదకి వెళ్ళి దేవుని సన్నిధిలో మొరపెడతా ఉంటే, దేవుని సన్నిధిలో మొరపెట్టి 10 ఆజ్ఞలు పలక చేత పట్టుకొని వస్తూ ఉంటే పాలెంలో లేనిపోని సౌండ్లని వినబడతా ఉంటాయి. యెహోషువని అడుగుతాడు, నమ్మకస్తుడని యెహోషువని అడుగుతాడు, యెహోషువా ఏంటి ఆ శబ్దాలని? అది విజయబేరీ కాదు, అపజయబేరీ కాదు, యుద్ధబేరీ కాదు, ఏంటది? సంగీత విభేరి, మ్యూజికల్ నైట్. తీరా వచ్చి చూస్తే అందరూ తాగి తిని విచ్చలవిడిగా పాపం చేస్తూ విచ్చలవిడిగా ఉంటా వాళ్ళని చూసిన పాస్టర్ గారు గుండె పగిలిన వాడే రే అని కేక అదురుపోయి అందరూ ఒక పక్కకు పోయారు. ఒక్కొక్కడు ఉరుమురు చూస్తున్నారు, గుడ్లు ఉరుమురు చూస్తున్నారు, ఒకడు పటపట పలుగొరుతున్నాడు. ఎవడు చెప్పాడు పాస్టర్ గారికి ఈ టైంకి వచ్చాడు? అసలు లేడు అనుకున్నాం కదా, ఎట్టొచ్చాడు అంటే, లేకపోతే బెటర్ అనుకున్నావు నువ్వు, తేడా పడితే ఇంకేమి లేదు, ఇక నాడాలు దిగుతాయి. దేవుడికి స్తోత్రం కలుగునుగాక. దైవజనుడు నీ మధ్య నుండో నీకు ఆశీర్వాదం. దేవుడికి స్తోత్రం కలుగునుగాక. అక్కడ వాళ్ళు కొంతమంది అనుకుండొచ్చు, అసలు ఎందుకు వచ్చాడు, లేడు అనుకున్నాం కదా, పోయినాడు కొండ ఎందుకు వచ్చాడు? సేవకుని విలువ ఎరగని ప్రజలు ఈరోజు కూడా ఉన్నారు. దేవుని సేవకుని విలువ ఎరగని ప్రజలు ఎప్పటికి కూడా సంఘాలు ఉంటున్నారు. విశ్వాసులుగా వస్తున్నారా, విశ్వాసులు ఉంటున్నావా? దైవజనుని విలువ ఎరగని జనాంగంగా ఉండిపోతున్నాం, చాలా దుఃఖకరం. అందుకని నీ దైవజనుడి గురించిన ప్రత్యక్షత నీకు ఉండాలి. దేవుడికి స్తోత్రం కలుగునుగాక. హల్లెలూయా. సేవకుడు దేవుని చేత పంపబడినవాడు, సేవకుడు దేవుని చేత పిలబడినవాడు, సమస్తాన్ని విడిచి దేవుని పని కొరకు రిక్తునిగా చేసుకొని వచ్చినవాడు. నీకులాగా ₹1 సంపాదిస్తా నీతో పాటు పరిగెడితే నువ్వు ₹1 సంపాదిస్తే ఒక ₹10 సంపాదించుకోలేమండి. మాకు కుటుంబాలు లేవా, మాకు పిల్లలు లేరా, మాకు బాధ్యతలు లేవా? కానీ ఎందుకు? దేవుడు పిలిచాడు. దేవుని మీద అనుకోవాలి. మా బలం దేవుడే, మా ఆధారం దేవుడే అన్నట్టుగా ఎవరైతే సమస్తాన్ని విడిచి దేవుని కొరకు వస్తారో వాళ్ళని ప్రతిష్ఠిత జనముగా దేవుడు పిలిచాడు. దేవుడికి స్తోత్రం కలుగునుగాక. హల్లెలూయా. మోషే పాస్టర్ గారు గట్టిగా కేకేస్తాడు, దేవుని పక్షాన్ని ఎవరు పక్కకు రండి అనగానే, దేవుని తాలూకు ఎవరు పక్కకు రండి అనగానే లేవి గోత్రికులు మారు మాటలాడకుండా గుసగుసలాడకుండా అందరు పక్కకు వచ్చారు. ఈ లేవి గోత్రికులతో మోషే పాస్టర్ గారు అంటాడు, కత్తి చేత పట్టుకొని అక్క, చెల్లి, అన్న, తమ్ముడు అని చూడకుండా నరికేయి. అక్షరార్థంగా ఆలోచిస్తే మా వచనం మనకు అర్థం కాదు, తప్పుగానే మనం భావిస్తాం.
దీనికి ఆధ్యాత్మిక అర్థం యోహాను సువార్త 15వ అధ్యాయం మనం చూడగలం. పనికిరాని తీగలు కత్తిరించేసేయాలి. దేవునికి నీకు అడ్డుగా ఏది ఉండకూడదు. దేవుని సన్నిధికి నేను వేరు చేసే ఏది కూడా నీ మధ్యలోకి రాకూడదు. మొదట దేవుడు, తర్వాత ఏదైనా. నన్నే మొదలు పెట్టుకొని చూడు, ఇంకెటు పోవద్దు అంటలే. మొదటి స్థానం దేవునికి, తర్వాత మిగతా వాటికి, నీ వ్యక్తిగత అవసరాలకి. కత్తి చేత పడుకొని పనికిరాని తీగలు కత్తిరించేమన్నాడు. మూడోదిగా దేవుడు మిమ్మల్ని దీవించాలనుకుంటున్నాడు. మిమ్మల్ని మీరు ప్రతిష్ఠించుకోండి. ప్రతిష్ట, మీ ఇష్టాన్ని చంపుకోండి అన్నాడు. వాళ్ళ ఇష్టాన్ని చంపుకొని దేవుని కొరకు నిలబడ్డారు గనక దేవుడు అంటారు ద్వితీయోపదేశ కాండంలో, మీరు నిత్యం నా సన్నిధిలో నా పని చేస్తారు. దేవుడికి స్తోత్రం కలుగునుగాక. కన్న తండ్రి ఏమో దేవుని శపితమైన ఆలోచన చెప్పాడు. ఆత్మీయ తండ్రి పాస్టర్ గారు, సంఘ కాపరి మోషే గారు ఈ ద్వితీయోపదేశ కాండం 34వ అధ్యాయములో ఓ చక్కని ఆశీర్వాదాన్ని పలుకుతాడు. 33వ అధ్యాయం ద్వితీయోపదేశ కాండం 33:8 లేవీను గురించి ఏమని చెప్పబడుతుంది? ఊరిమ్ము తుమ్మిమ్ము నీ భక్తునికి కలదు. అంటే దేవుని చిత్తం తెలుసుకునే బాధ్యత, భాగ్యాన్ని లేవీ గోత్రానికి ఇచ్చారు. ఒకప్పుడు ఎవరు కూడా వాళ్ళ యొద్దకు రావడానికి ఇష్టపడలేదు. ఎందుకంటే తండ్రి అయిన యాకోబు అంటాడు, వాళ్ళ సంఘంలో ఎవరు చేరొద్దు అంటాడు. కనుక వెలివేయబడిన జనంగా, తోలివేయబడిన జనంగా, వ్యతిరేకించబడిన జనంగా, విసర్జించబడిన జనంగా ఉన్న ఈ లేవీ గోత్రికులు దేవుని పక్షంగా నిలబడడం ద్వారా దేవుడు వాళ్ళకి ఎంత ఆధిక్యత ఇచ్చాడు అంటే దేవుని చిత్తం తెలుసుకునే భాగ్యాన్ని దేవుడు ఇచ్చాడు. దేవుడికి స్తోత్రం కలుగునుగాక. హల్లెలూయా. దేవుని చిత్తం తెలుసుకోవాలి అంటే మన మనోనేత్రాలు వెలిగించబడాలి. రోమా 12:2 ప్రకారంగా మన మనోనేత్రాలు వెలిగించబడాలి. వీరు మనోనేత్రాలు వెలిగించబడిన జనాంగంగా కనబడుతున్నారు. ఈ మనోనేత్రాలు వెలిగించబడే అనుభవాన్ని గురించి చాలా విషయాలు నేను మీతో మాట్లాడుతూ, యెషయా పుస్తకం 6వ అధ్యాయం 1వ వచనంలో, రాజైన ఉజ్జియా మృతి పొందిన సంవత్సరమున అత్యున్నత సింహాసనంపై ఆసీనుడైన ప్రభువుని కనులారా చూచానన్నాడు. దేవుడికి స్తోత్రం కలుగునుగాక. ఎవరు ఈ రాజైన ఉజ్జియా? దినవృత్తాంతాలు 2వ పుస్తకం 26:16 రాయబడిన మాట, అతడు స్థిరపడిన తర్వాత మనసున గర్వించి చెడిపోయాను. ఎవరి రాజును ఉజ్జియా? గర్వం చాలా ప్రమాదకరమైంది. దేని బట్టి గర్విస్తున్నావు నాకు తెలియదు. దేని బట్టి నీకు అహంకారపు ఆలోచన నాకు తెలియదు. ఒక దేవుని బిడ్డగా మనం దేని బట్టి గర్వించకూడదు. నీ బలాన్ని బట్టి గర్విస్తే నీ బలం నేను విడిచెళ్ళిపోద్ది. నీ అధికారం బట్టి గౌరవిస్తే నీ అధికారం నేను విడిచెళ్ళిపోద్ది. దేని బట్టి కూడా మనకు గర్వించిన అది మనకి నష్టాన్ని కలిగిస్తుంది. బైబిల్లో 5 దేశాలు, 5 జాతుల వారు గర్వించిన విధానం మనం చూసాం. మొదటిగా మోయాబీలు గర్వించారని, వాళ్ళ గర్వానికి కారణాలు ఏమిటో నేను చెబుతున్నా. ఒక వ్యక్తి గర్వించడానికి కారణాలు ఉంటాయి, రీజన్స్ ఉంటాయి. ఆ కారణం, ఆ మూలాలు ఏమిటో ఈ మోయాబీల చరిత్రలు మనం చూడగలం. ఇర్మియా పుస్తకం 48వ అధ్యాయంలో ఈ మోయాబీలు గర్వించడానికి కారణాలు చాలా స్పష్టంగా చెప్పబడ్డాయి. చాలా విషయాలు నేను మీతో మాట్లాడాను. ఒకటి, వాళ్ళు గర్వించడానికి కారణం ఏమిటి? వక్కర జనం అని, చావు తెలివితేటలు కలిగిన వాళ్ళని, అలాగే కుట్ర మనుషులని చెప్పాను. రెండవదిగా ఇతరులని చులకనగా మాట్లాడే జనం అని చెప్పాను. దైవిక విషయాలు కూడా వాళ్ళు తేలిగ్గా మాట్లాడుతారని చెప్పాను. 3, శ్రమలు ఎరగని జనమని, త్రాగుబోతులు, తిండిబోతులు, గర్వబోతులు, తిరుగుబోతులు, సోమరబోతులుగా ఉన్నారు ఈ మోయాబీలు. 4వదిగా చెప్పాను, వారు దేవుని కంటే గొప్పగా వాళ్ళు ఎంచుకున్నారు. మేమే గొప్ప, మేమే రిచ్, మేమే దీవెనకరంగా వాళ్ళం, మీ దేవుడి కంటే మేమే గొప్ప అని యెహోవా కంటే వాళ్ళు గొప్ప చేసుకున్నారని. మన దేవుడు ఎంత గొప్పవాడో గడిచిన వారాల్లో మీకు నేను తెలియచేశాను. 5వ కారణం చూడండి, ఇర్మియా పుస్తకం 48వ అధ్యాయం 14వ వచ్చిన భాగాన్ని చదవండి. ఇర్మియా పుస్తకం 48:14, మేము బలాఢ్యులమనియు యుద్ధ శూరులమనియు మీరెట్లు చెప్పుకుంటారు? జాగ్రత్తనండి. మేము బలాఢ్యులం, వీఆర్ ద స్ట్రాంగ్ పీపుల్. మేము బలాఢ్యులం, యుద్ధశూరులం. మేము యుద్ధానికి బయలుదేరితే అవతలోడికి ముచ్చెమటలు పట్టాల్సిందే అని వాళ్ళు మమ్మల్ని కొట్టేవాడు లేడు, మమ్మల్ని ఢీ కొట్టేవాడు లేడు.
మమ్మల్ని ఎదిరించే మొనగాడి ఆరి నేల మీద పుట్టలేదు అని కాలరెగరేసి గర్వంగా లెక్కలేనితనంగా వాళ్ళ బలాన్ని బట్టి వాళ్ళకున్న సామర్థ్యాన్ని బట్టి గర్వించిన జనంగా కనబడుతున్నారు. నీ గర్వానికి కారణం ఒక్కొక్కసారి ఇదే అవ్వచ్చు. నువ్వు దేని బట్టో గర్విస్తూ ఉంటావు. నువ్వు దేని బట్టో గర్విస్తూ ఉంటావు. మా కోయిలగూడెం ప్రాంతంలో ఒక ఆయన ఉన్నాడు, పాస్టర్ గారే. మొత్తానికి వాళ్ళని ముంచి మొత్తానికి అకౌంట్లో 4-5 లక్షలు పోగేసుకున్నాడు. ఎప్పుడు 1999 నాడే. ఇతను ఎవరన్నా ఆయన మీదకి తగాదగలేరు అనుకోండి, రారా చూసుకుందాం, నా బ్యాంక్ బ్యాలెన్స్ ఎంతో తెలుసుకొని మాట్లాడంటాడట. ఇది నా బ్యాంక్ బ్యాలెన్స్ ఎంతో తెలుసుకొని మాట్లాడు అంటే బ్యాంక్ బ్యాలెన్స్ ఎంతో తెలుసుకొని మాట్లాడేది ఏముంది? విచిత్రం, గర్వం. దేని బట్టి గర్విస్తున్నావు? ఏంటి నీ బలం? ఈరోజు చాలామంది రకరకాల బలాలను చూసి బంధుబలం ఇదిగా నరసరాపేటను ఆనుకొని, నరసరాపేటకి చిలకలూరుపేట సెంటర్లో గోవిందపురం వాళ్ళందరూ మా ఇంటి పేటోలే, నన్ను టచ్ చేస్తే మా వాళ్ళు దిగుతారు అని అడ్డగోలిపోతే మూతిపోలు రాళ్ళు కొడతారయ్యా. లేనిపోని బలాలు ప్రదర్శించే బలహీనలు భూమి మీద లేకపోలేదు. హలో, మీరు ప్రార్థన చేస్తున్నారు నా కొరకు? ఏందమ్మా, రాత్రి నిద్ర పట్టలేదా? చాలా నీరసంగా ఉన్నా. ఎట్టుంది అంటే కళ్ళు తిరిగి పడిపోతున్నంత నీరసం ఉంది. కానీ నాకు భలే బలం వస్తుంది. అంటే మీరు ప్రార్థన చేస్తున్నారు. నేను 1 గంటలో ముగిద్దాం అనుకుంటున్నా. మీరు నా కోసం ప్రార్థన చేశారనుకో, ఎక్కువసేపు చెప్పేస్తా. దేవుడికి స్తోత్రం కలుగునుగాక. ఈ దరిద్రం ఏందో, రాత్రి నిద్రపడి సావదండి, తెల్లారుజామున పట్టుద్ది. మరి విచిత్రం, ఈ నిద్ర ఇదొక దెయ్యం, ఇదొక సైతాన్ అయిపోయింది మనకి. నిజం, అసలు పట్టదండి నిద్ర. తెల్లారుజామున పట్టుద్ది, పైగా చల్లగా ఉంది కదా, ప్రశాంతంగా జారిపోతూ ఉంటాం. మనసు పెట్టినా దేవుని వాక్యం చాలా విలువైంది. మీరు వాక్యం వింటేనే దీవించబడతారు. దేవుడికి స్తోత్రం కలుగునుగాక. హల్లెలూయా. నా బడాయి నా హెచ్చులు మాటలు ఏం చెబుతూ ఉంటే, ఈ బడాయి ఈ హెచ్చుల మాటలు ఏం లేసేస్తున్నారు అని నిద్రపోతే అది వేరేది. వినకుండా మొహం పక్క పెట్టుకుంటే అది వేరేది. నా హెచ్చులు నా బడాయిలు చెప్పడానికి నిలబడలే, ఆయన గొప్పవాడని చెప్పడానికి నిలబడ్డా. దేవుడికి స్తోత్రం కలుగునుగాక. హల్లెలూయా. చాలామంది బంధుబలం, జనబలం. ఒక రాజకీయ నాయకుడు, ఒక పొలిటికల్ అపీరియన్స్లోకి వచ్చే వ్యక్తి జనబలాన్ని చూస్తాడు. ఎంతమంది ఉన్నారా మనకి? మా నాన్న 1997లోనూ 96లోనూ ఎమ్మెల్యేగా నిలబడడానికి ప్రయత్నాలు చేస్తున్నప్పుడు జనబలం, పలానా వ్యక్తిని సపోర్ట్ చేయడానికి ఎంతమంది ఉన్నారు అని ఎంక్వైరీలు చేయడం మొదలుపెట్టారు. అప్పుడే నాకు కొంచెం కాస్తంత ఊహ. అయితే అదే టైంలో ఈ కొవ్వూరు కృష్ణబాబు గారని ఆయన చాలాసార్లు ఓడిపోయి ఆస్తులు పోగొట్టుకొని ఉన్నాడు. నాకు కనుక సీట్ ఇవ్వకపోతే ముందు తాగి చెప్తానని లేచాడు. సరేలేరా నాయన నువ్వు ఉండయ్యా, అతగాడికి ఇద్దామని మొత్తానికి డబ్బా పట్టుకొని తిరిగాడు జనాల కాడ. మిమ్మల్ని నమ్మి నా యావదాస్తి మొత్తం నా దారబోసాను, ఈసారి నన్ను గెలిపించకపోతే ఇది దాకా చెప్తానని తిరిగాడు. ఇక సానుభూతితో ఓట్లేశారు. దేవుడికి స్తోత్రం కలుగునుగాక. జనబలం. ఒక రాజకీయ ప్రతినిధికి జనబలం అవసరం. మనకి ఎంతమంది సపోర్ట్ చేస్తున్నారు అని జనాన్ని బట్టి గర్వించే వాళ్ళు ఉన్నారు. రాజకీయ బలం, పొలిటికల్ అపీరియన్స్. ఇక మనం ఏది చేసినా తిరుగులేదురా అని రాజకీయ బలాన్ని బట్టి విర్రవీగే పరిస్థితులు, ఇవి చాలా ప్రమాదం. నేను ఈ గుంటూరు జిల్లా, పల్నాడు జిల్లా ప్రాంతాల్లో ఈ రాజకీయ బలాన్ని బట్టి విర్రవీగే మనుషులు చూసా. రాజకీయ బలం అసలు మనకు పనికిరాదండి. నేను చెబుతున్నా కదా, భౌతిక సంబంధమైన బలాల్ని నీవు ఆధారం చేసుకుంటే అది దాని స్థానం పోగొట్టుకుంటుందని బైబిల్ చెబుతుంది. మనం దేన్ని ఆనుకుంటామో అది దాని స్థానం పోగొట్టుకుంటుంది, శూన్యంలో మిగిలిపోతాం. ఇక దేవుడు తప్ప ఎవ్వరు కనబడరు. చాలామంది జీవితాలు ఇట్లాగే వినాశనానికి ఏడవబడతా ఉన్నాయి. ఒక దైవజనుడిగా, సేవకునిగా నీ మేలు కోరి చెబుతున్నాను, ఏ బలాన్ని బట్టి నువ్వు గర్విస్తున్నావు?
చాలామంది చూడండి ఎట్లా ఉన్నారంటే హబక్కూకు పుస్తకం 1వ అధ్యాయం 11వ వచనం చూడండి. భలే విచిత్రమైన మాట ఇక్కడ రాయబడి ఉంది. భలే ఆశ్చర్యం అనిపించింది ఆ మాట. హబక్కూకు పుస్తకం 1వ అధ్యాయం 11వ వచనం. అబ్బో, అసలు తమ బలాన్నే తమకు దేవతగా భావించారు. అసలు చాలా భయానకమైన మాట అది. వారి బలాన్నే వాళ్ళు దేవతగా, మా దేవుడు ఎవరో తెలుసా, మా బలమే. దేవుడు మొక్కితే ఏమవుతుంది? బలం కలిగి పనిచేస్తే 3 పూటలు తిని పని చేస్తే డబ్బులు వస్తాయి, కానీ దేవునికి ప్రార్థన చేస్తే వస్తాయని కొంతమంది తిక్కల ఆలోచనలు మాట్లాడే వాళ్ళం లేకపోలేదు. ఏమంటే దేవునికి మొక్కితే కొప్పలు తెప్పలు నెత్తి మీద పడతాయని చెప్పట్లే, కానీ దేవుని ఆశీర్వాదం కూడా ఉండాలి. దేవుడికి స్తోత్రం కలుగునుగాక. సామెతలు 10:22 చూడండి ఒకసారి. ఈరోజు మన కష్టార్జితం, మన బలం, మన కష్టార్జితం వ్యర్థమైపోవడానికి కారణాలు చాలా ఉన్నాయి. దాంట్లో ఒక భాగం యెహోవా ఆశీర్వాదం ఐశ్వర్యం ఇస్తుంది నరుల కష్టము చేత. కొంతమంది వాళ్ళ బలాన్ని నమ్ముకుంటారు. నమ్ముకోవద్దని నేను చెప్పట్లేదు, కానీ దేవుని ధిక్కరించి అంత ఆలోచన వలదు అన్నాను. అటువంటి ఆలోచన చాలా ప్రమాదకరం అని చెబుతున్నాను. బైబిల్ చెబుతుంది దేవుని ఆశీర్వాదమే ఐశ్వర్యాన్ని ఇస్తుంది, నరుల కష్టం చేత అది ఎక్కువ కాదు. ఈ మాట నీకు నిజంగా అర్థమైతే ఖచ్చితంగా దేవునికి ప్రాధాన్యత ఇస్తాం. దేవునికి స్తోత్రం కలుగునుగాక. యోహాను 3వ పత్రిక 2వ వచన భాగంలో రాయబడి మాట, ప్రియుడా నీ ఆత్మ వరిదిల్లుచున్న కొలది నీవు అన్ని విషయాల్లో సుఖముగా సౌఖ్యంగా ఉండాలన్నదే నా ప్రార్థన. ఒక దైవజనుడిగా మా ప్రార్థన ఏంటి అంటే, మీరు అన్ని విషయాల్లో వర్ధిల్లాలి, మీరు అన్ని విషయాల్లో దీవించబడాలి. కనుక ఎప్పుడు వర్ధిల్లుతావు? నీ ఆత్మ వర్ధిల్లుచున్న కొలది, నువ్వు ఆత్మీయంగా బలపడే కొలది, నువ్వు ఆత్మీయంగా కట్టబడే కొలది, నువ్వు ఆత్మీయంగా స్థిరపరచబడే కొలది నువ్వు అన్ని విషయాలు వేరు తన్నుతావు. దేవుడికి స్తోత్రం కలుగునుగాక. బైబిల్ సెలవిస్తుంది ఇస్సాకు క్రమంగా వర్ధిల్లాడు, దీవించబడ్డాడు, గొప్పవాడుగా చేయబడ్డాడు. అంటే క్రమక్రమంగా లాటరీ తీయగానే ₹1,00,000 వచ్చినట్టుగా లాటరీ కాదు ఇది. దేవుని ఆశీర్వాదం క్రమక్రమంగా మన జీవితాన్ని దీవెనకరంగా మారుస్తుంది. కనుక ఈరోజు చాలామంది తమ బలాన్ని దేవతగా ఎంచుకుంటున్నారట. మాకు బలం ఉంది, ఇక మాకు తిరుగులేదని. ఈరోజు చాలామంది రకరకాల బలాలను బట్టి విర్రవీగుతున్నారు. బైబిల్లో కొన్ని రకాల బలాల గురించి రాయబడి ఉంది. జాగ్రత్తగా చూడండి. ఆత్మ సంబంధమైన బలం లేకపోతే ఈ బలాలు మనం జయించలేం. జనబలం, బంధుబలం, రాజకీయ బలం, ఈ బలాలు నువ్వు జయించాలంటే ఆత్మ సంబంధమైన బలం ఉండాలి. దేవుడికి స్తోత్రం కలుగునుగాక. ఆత్మ సంబంధమైన బలం నీకు లేకపోతే నేను అంటాను, నీవు బంధుబలం, జనబలం, రాజకీయ బలం, రకరకాల బలాలను బట్టి. ఇంకోటి మనసులోకి వస్తుందండు, పెళ్ళిళ్ళ టైంలో ఏ బలాలు చూస్తారు? పేరు బలాలు చూస్తారంటగా. భలే గుర్తుకొచ్చిందండి. చూసేవాళ్ళు ఉన్నారు పేరు బలాలు. దేనికమ్మా? దేనికి పేరు బలం? పేరు బలాలా? ఈ అమ్మాయి పేరు బలం, అబ్బాయి పేరు బలం చూసి పెళ్లి చేసేవనుకో ఏం చేద్దాయి? దేనికంట? పేరు బలాలా? పేరు బలాలా? మీలో చాలామంది ఉన్నారు ఇంకా ఈ దరిద్రం మానుకోవట్లే. పేరు బలం దేనికి చెప్పండి? నేను ఈ మధ్యకాలంలో ఒక న్యూస్ చూసా. కర్ణాటకలో మొత్తం కూడా సిస్టమేటిక్గా అన్నీ కూడా పంతులు గారి ఆధ్వర్యంలో అన్ని లెక్కల ప్రకారంగా పేరు బలాలు చూశారు, చక్కగా గోత్రాలు చూశారు, అన్నీ కలిసి వచ్చినాయి. పెళ్ళి చేస్తుండగా ఆ పెళ్ళి కొడుక్కి గుండెపోటు వచ్చి అక్కడే కుప్పకూలాడు. తాళి కట్టాడు, డాముని కింద పడ్డాడు. ఏం పేరు బలం కాపాడిందంట? పేరు బలం కాపాడాలి కదా, మరి ఎందుకు పనికి రాలేదు? పేరు బలాలు చూసి పెళ్లి చేసే వాళ్ళు ఉన్నారు. సడన్గా తేడా పడితే ఏదోటి అగత్యం జరుగుతున్న పరిస్థితులు, మరి పేరు బలం కాపాడాలిగా.
నవనాగరికతలోకి వస్తున్నా కూడా ఇంకా మూఢనమ్మకాలు చావలేదండి. ఇంకా విచిత్రం ఏంటి తెలుసా? చదువుకున్న వాళ్ళకి ఇంకా ఈ పైత్యం ఆలోచనలు ఎక్కువైనాయండి. నిజం, చదువుకున్న వాళ్ళకి ఇంకా ఈ మూఢనమ్మకాలండి. ఒక డాక్టర్ అమ్మ శుద్ర శక్తులు నమ్మింది. ఎంత దారుణం అండి! శుద్ర శక్తులు నమ్మి కన్న పిల్లని చంపిందండి. అసలు ఎంత దారుణం! అసలు ఎంత చదువుకున్నా కూడా ఇంకా మూఢనమ్మకాలు, నెలపొడుపు అంట, అమావాస్య అంట, ఇంకా ఈ దరిద్రాలు పోలే మన బతుక్కి. నేను దేవుని వాక్యాన్ని బట్టి చెబుతున్నా, నువ్వు నా మీద పుస్తకం వేరాయి, నా మీద సెట్టేరాయి, ఇబ్బంది ఏం లేదు. దేవుడే నీకు నాకు మధ్యలో ఉండేది. ఆమేన్. నీకు అర్థమయ్యేటట్టుగా దేవుడు చేస్తాడు. ఇక ఏడుపు తప్ప నీ బతుకులో ఉండదు. జాగ్రత్త. నేను వాక్యాన్ని మీరు మాట్లాడకూడదు, వాక్యపూర్వకంగా మాట్లాడుతున్నా. నా ఆధారం అదే, నా బలం అదే, నా దేవుడే నా బలం. పేరు బలాలు, గోత్ర బలాలు ఇవన్నీ ఉపయోగం లేని కదా. ఇంకా దేవుని దగ్గరికి వచ్చి బాప్తిసం తీసుకొని బలలో పాలు పొందుతా, ఈ దరిద్రాలు ఇంకా పోకపోతే ఇంకెట్ట? ఒక ఆయన జెర్మియా పాస్టర్ గారి దగ్గరికి వెళ్తాడు, హైదరాబాద్. మంచి ఆత్మీయంగా ఉంటాడు. బోర్ వేసుకోవాలి. అయ్యగారు, బోర్ వేసుకోవాలనుకున్నాను, పలానా రోజు నువ్వు రావాలి, పొద్దునే రావాలి టైం చెప్పాడట. ఆ టైం నేను ఉన్నాయా, నాకు కొంచెం వేరే చోట మీటింగ్స్ ఉన్నాయి, చాలా దూరంలో ఉంటాను, దగ్గర అయితే వచ్చేవాడిని అని. ముందు రోజు వేసుకో. ముందు రోజా? అట్ట అంటారు ఏంటండి? అమావాస్య అండి బాబు. ఏంది అమావాస్య అండి? అమావాస్య రోజు ఎవడని చేస్తాడా? మాకే బోధ చేస్తారండి ఇలా. అమావాస్య రోజు ఎవడని చేస్తాడండి? ఊరుకో పాస్టర్ గారు, నెల పొడుపు రోజు కలిసి వస్తుంది, టయానికి రా అని ఫోన్ పెట్టేసాడు. ఈయన ఫోన్ చేశాయా, నేను రాలేనయ్యా, నేను దూరంగా ఉండి అర్థం చేసుకో, ప్రార్థన చేస్తా ఫోన్ అంటే, సరేలే ఏదో టేడుస్తావు అని అడిగా పెద్ద ఫీల్ అయి పెట్టేశాడు. ఆ రోజు రానే వచ్చింది. ఇక ప్రార్థన చేస్తే కొబ్బరికాయ కొట్టాడు. కొబ్బరికాయ తిప్పి డామును పగలు కొట్టాడు. ఈ పిచ్చవారాలని చేశాడు. మొత్తానికి ఎంత దించినా కూడా నీళ్ళు పడతలే. మరి నెల పొడుపుగా లగ్గం పెట్టావుగా, మరి నీళ్ళు పడాలిగా. తిక్కలేసాలు కాకపోతే, ఇంకా పిచ్చి పిచ్చి ఆలోచనలు కాకపోతే ఇంకెప్పుడండి బుద్ధి వచ్చేది? మరీ విచిత్రం అండి. చదువుకున్న మరీ దారుణం అండి. డబ్బు ఎక్కువ ఏడుతున్నారో లేకపోతే బడైకో తెలియదు కానీ అసలు మామూలు వ్యవహారాలు కాదండి. ఇవన్నీ దెయ్యముల జ్ఞానంలో నుంచి పుట్టినవి. ఏ జ్ఞానం ఇవి? ఏ జ్ఞానం అండి? దెయ్యముల జ్ఞానం. గిలి ఆ టైం చేయకపోతే గిలి. ఇంకో ఆయన కూడా అదే దరిదాపుల్లో పక్కకు బజార్ అతను ఫోన్ చేశాడు, అయ్యా నేను కూడా బోరించుకోవాలనుకుంటున్నాను, మీరు ఎప్పుడంటే అప్పుడు అయ్యా అని. ఈయన చెప్పాడు, పాస్టర్ గారు పలానా రోజు అయ్యాను, ఆ రోజు అమావాస్య. సరే అయ్యా, మీరు ఎప్పుడంటే అప్పుడు రండి, ప్రార్థన చేసి వెళ్తారు అన్నాడు. నాకు కొంచెం ఖాళీ లేదయ్యా, కొంచెం అర్థం చేసుకోండి. సరే పాస్టర్ గారు, చూస్తున్నాం కదా, సరే మీరు ఎప్పుడు వచ్చి ప్రార్థన చేస్తే అప్పుడే మాకు మంచి చెడు ఏముందండి అన్నాడు. ఈ పక్క బజార్ రోడ్డు ఊరకు ఉంటాడా? అమావాస్య రోజు బోరు ఎవడు నేస్తాడంటే వీడికి ఇంకా సిగ్గురాలే. నెల పొడుపు రోజు చేసి వచ్చిందని నీళ్ళు పడ్డాయా, బుద్ధి రాలే వీడికి. ఇంకా మళ్ళీ వాడికి సలహా ఇస్తున్నాడు, బాబు నాకు ఏమొద్దు, వాక్యం అంటున్నాం కదా, పాస్టర్ గారు ఖాళీ లేదు ఆ రోజు, ఈరోజు ఖాళీ, వచ్చి ఆ రోజు ప్రార్థన చేయండి. పడదు. ఆ పాస్టర్ గారు కూడా ఎంత చెప్పిన అర్థం కాదు. బుద్ధి ఉండాలిగా. నెల పొడుపు రోజున వేసావు, టైం చెప్పావు, పడాలిగా. మరి నీ మొఖానికి పడలేదుగా, సిగ్గురాలే ఇంకా ఈ బోరింగ్ మొహోడికి. ఇక రానే వచ్చింది ఆ రోజు. అప్పుడు కూడా గిలి అమావాస్య రోజు ఎనరా అయ్యా. పెద్దలు చెప్తే ఎనరా, పెద్దోళ్ళు కాదు, ఈ పెద్దయ్య చెప్పాడు. దేవుడికి స్తోత్రం కలుగునుగాక. ఏ అయ్యా ఈ పెద్దయ్య చెప్పాడే బాబు. ఆ పెద్దోళ్ళకే పెద్దోడిగా దేవుడికి స్తోత్రం కలుగునుగాక. ఈ పెద్ద ఆయన చెప్పాడు, పెద్ద ఆయనకే పెద్ద ఆయన. నేను ప్రార్థన చేసిపోయాడు పాస్టర్ గారు. అసలు అమావాస్య రోజు ఎవరిని వేస్తాడని అద్భుతం అండి. కొద్ది లెక్కల కానీ నీళ్ళు పడ్డాయి. ఇంకంతే. ఆ దరిదాపులు కూడా లేడి మనిషి. విచిత్రం అండి. ఇవన్నీ మనం కల్పించినయే.
మన బలము ఆయనే, మన దిక్కు ఆయనే, మన ఆధారం ఆయనే. ఈరోజు బైబిల్లో కొన్ని బలాల గురించిన ప్రస్తావన మనం చూడగలుగుతాం. చూడండి ఒకసారి, తెస్సలోనికి రాసిన 2వ పత్రిక 2వ అధ్యాయం 10వ వచనం. తెస్సలోనికి రాసిన 2వ పత్రిక 2వ అధ్యాయం 10వ వచనం చదవండి త్వరగా. సాతాను కనపరుచు బలం, నశించే వారిలో సాతాను కనపరిచే బలం, నాశనానికి ఎడబడే వారిలో సాతాను కనపరిచే బలం అండి. వాడు రకరకాల కోణాల్లో కనపరుస్తూ ఉంటాడు. నశించు వారిలో సాతాను కనపరిచే బలం. ఇప్పుడు మనం అంటారే, తాగి 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 గుండె లివర్లు పాడే సత్తవారంటే వాడు అంటాడు, అదే మాకు మెడిసినా, అది పడకపోతే షేక్ తగ్గదండి, టానిక్ అట. ఏ టానిక్? టీ టానిక్ అన్నట్టుగా, టీ టానిక్. ఆ టానిక్ పడకపోతే ఏమందట, వణుకు. ఇది తగ్గాలంటే ఏం పడాలా? టానిక్ పడితేనే, టయానికి పడితేనే. ఎంత దారుణం అండి. నశించు వారిలో సాతాను కనపరిచే బలం అది. మనం అంటాం సత్తానండి, సత్తా ఏందట, సత్తే సత్తానయ్యా, ఎప్పటికైనా చచ్చేవాడిగా. అబ్బో ఇదేది పెద్ద చరిత్ర. వీడు చెప్పడం, తేడాబడి హాస్పిటల్లో జాయిన్ అయిన తర్వాత బతకాలని ఉంది నాకు. ఎందుకు సాగు? మొన్నటి దాకా సత్తానికి ఒక కాల్ చేసావుగా, మరి ఇప్పుడు ఎందుకు సాగు దగ్గర రాగానే భయం పుట్టిందా? బడాయి బడాయి మాటలు కాకపోతే నశించు వారిలో సాతాను కనపరిచే బలం. ఈ సాతాను బలాన్ని మనం జయించాలంటే మనం ఆత్మలో బలవంతులుగా మారాలి. దేవుడికి స్తోత్రం కలుగునుగాక. హల్లెలూయా. కీర్తనలు 49:15. కీర్తనల పుస్తకం 49వ అధ్యాయం 15వ వచనం త్వరగా. పాతాళ బలములో నుండి ఆయన నా ప్రాణాన్ని విమోచించిన. గట్టిగా చపలు కొడుతూ స్తోత్రం చెప్పండి గట్టిగా. హల్లెలూయా. నాకు వెనకలోళ్ళు సౌండ్ వినబడి అసలు ముందు అసలు బలిపీఠం కాడ కూర్చొని ఎట్లా తెలుసు అండి, ఒకసారి కొండాలండి. ఉసురు మొక్కలేసి కూర్చున్నారు. ఇది రెండు డెలికేట్ కానీ వెనకాల కూర్చొని పోయి అసలు బలిపీఠం కాడ కూర్చున్నారు. ఎంత ఒకసారి కొండాలండి. ఎక్కడ సౌండ్ వినబడతలే నాకు, వెనకాల వినబడుతుంది. ఈ డమ్మీ క్యాన్లు వస్తే వెనకపోండి, మిమ్మల్ని మీ దెబ్బకు నాకు నీరసం వస్తుంది. బలిపీఠం కాడ ఉన్నాయి, ఎంత చక్క వాక్యం వినాలండి. బలిపీఠం కాడ కూర్చున్నాడు, చక్కగా వాక్యం అంటాడు. మాకు 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 ఒక 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 లెక్క. కానీ మన కాడేం తెలుసా, ఏడ కూర్చుంటే అయ్యగారు ఆడ చూస్తాడుగా, ఏడ నిద్రపోవచ్చని. సాగు తెలివితేటలు కాకపోతే నీకున్న తెలివితేటలు నాకు లేవు. అయింది. నేను కళ్ళు మూసుకుని వాక్యం చెప్తున్నానా? వాక్యం వినాలిగా. దేవుడికి స్తోత్రం కలుగునుగాక. పాతాళ బలం. ఏ బలం ఇది? ఏ బలం అది? పాతాళ బలం. ఈరోజు పాతాళ బలం ఈడ్చుకొని పోతుందండి కొంతమందిని. పాతాళం వెంబడిస్తూ ఉంది. పాతాళం ఎక్కడ ఉంది? కింద ఉంది, కింద ఉంది పాతాళం. యెషయా పుస్తకం 5వ అధ్యాయం 14 చూడండి, ఒక మాట ఉంది అక్కడ. యెషయా పుస్తకం 5:14 చదవాలి. అందుచేతనే పాతాళం గొప్ప ఆశ పెట్టుకొని అపరిమితముగా తన నోరు తెరుచుచున్నది. గనులను సామాన్యులను పడిపోదురు. జాగ్రత్తనండి, బైబిల్ సెలవిస్తుంది. పాతాళం అంటే గొప్ప ఆశతో అపరిమితంగా నోరు తెరుచుచున్నది. అందరు మింగేయాలని, అందరిని వశపరుచుకోవాలని. ఎవరు వెళ్ళిపోతారట? గనులు, సామాన్యులు, ఘోష చేయవారు, హర్షించువారు పడిపోతారు. యెహెజ్కేలు పుస్తకం 32:26 కూడా చదవండి ఒకసారి. యెహెజ్కేలు పుస్తకం 32:18 అలాగే 26. యెహెజ్కేలు పుస్తకం 32వ అధ్యాయం 18వ వచనం అలాగే 26వ వచనం. అంగలాచు
అదిగో భూమి క్రింద, అంటే భూమి కింద దిగిపోవడం అంటే పాతాళ వశమైపోతున్నారు. జాగ్రత్తనండి. ప్రసిద్ధి నొందిన జనముల కుమార్తెలు అంటే గొప్ప గొప్ప వాళ్ళు కూడా పాతాళ వశమైపోతున్నారు. 26వ వచనం. సున్నతి లేని వారు, బాప్తిసం లేని వారు, సజీవుల లోకంలో వారు భయంకరులైరి గనక వారు కత్తిపాలైరి, ఆయుధములను చేత పట్టుకొని పాతాళంలోకి దిగిపోయిరి. చాలా భయానకమైన పరిస్థితులు. పాతాళంలోకి దిగబడిపోతున్నారు. పాతాళ బలం. ఈరోజు నీ అందం పాతాళ బలం నుంచి కాపాడదు, నీ డబ్బు పాతాళ బలం నుంచి కాపాడదు, నీకున్న సామర్థ్యం పాతాళ బలం నుండి కాపాడదు. ఈరోజు పాతాళ బలము నుండి మనల్ని విడిపించేది ఆయనే. దేవుడికి స్తోత్రం కలుగునగాక. అది పునరుద్ధాన బలం. గట్టిగా చప్పలు కొడుతూ స్తోత్రం చెప్పండి. పునరుద్ధాన బలం. పునరుద్ధాన బలము చేత పాతాళ బలం నుండి విడిపించగలిగిన సమర్థుడు. పాతాళ బలం. చూడండి, యోబు పుస్తకం 20వ అధ్యాయం 11వ వచనం. యోబు పుస్తకం 20:11. యవ్వన బలం. ఏం చెప్పండి? యవ్వన బలం. వయసులో ఉన్నప్పుడు లేనిపోయిన ఆలోచనలు అన్నీ వస్తుంటాయి. అద్దం కాడ నిలబడితే పలానా హీరో లేకుంటే బాగుంటుంది, అబ్బా నా హెయిర్ స్టైల్ కొంచెం ఇట్లా ఉంటే అంత బాగుండేది, ఆడపిల్లేమో నా ముక్కు కొంచెం సన్నగా ఉంటే పలానా హీరోయిన్ లాగా ఉండేదాన్ని. దేనికి? నరకని పోవడానికా? ఎంత దారుణం అండి. యవ్వన బలం. సామెతలు 31:3 ఒక మాట ఉంది, చదవండి ఒకసారి. సామెతలు 31:3. నీ యవ్వన బలాన్ని స్త్రీలకు ఇవ్వద్దు అంటే అర్థం ఏంటి? విచ్చలవిడి జీవితం. యవ్వన ప్రాయంలోకి వచ్చిన తర్వాత మన శరీరంలో కొంచెం ఆకర్షణీయమైన క్రోమోజోమ్స్ రిలీజ్ అవుతూ ఉంటాయి. ఇంకొకటి యవ్వనేచ్ఛలు, తుచ్చమైన కోరికలు మనిషి మనసులో కలుగుతూ ఉంటాయి. ఈ తుచ్చమైన ఆలోచనలు, తుచ్చమైన ఇష్టాలకి ఎవరైతే అవకాశం ఇస్తారో వాళ్ళు వ్యభిచారానికి, లోక సంబంధమైన మత్తుకు దిగిపోతున్నారు. నీ యవ్వన బలాన్ని దేనికి వద్దు, మరి ముఖ్యంగా స్త్రీకి వద్దు. నీ యవ్వన బలం స్త్రీలకి ఇవ్వద్దు అని బైబిల్ సెలవిస్తుంది. అంటే విచ్చలవిడి జీవితం. యవ్వన ప్రాయంలోకి వచ్చినప్పుడే లేనిపోని తప్పుడు ఆలోచనలు, లేనిపోని పాపిష్ట ఆలోచనలు శరీరంలో పేట్రేగి మనల్ని ప్రేరేపిస్తూ ఉంటాయి. అద్దం కాడ నిలబడితే 33 వంకర్లు తిరుగుతూ ఉంటాం. బైబిల్ చెబుతుంది కీర్తనలు 90వ అధ్యాయం 10వ వచనంలో, అధిక బలం ఉంటే 80 సంవత్సరాలు, బలం ఉంటే 70 సంవత్సరాలు, అధిక బలం ఉంటే 80 సంవత్సరాలు. ఒకరోజు నీ శరీరం 3 ముడతలు పారిపోద్ది. బలం ఉందని చెప్పేసి విచ్చలవిడి జీవితం తావివద్దు. ఈరోజు చాలామంది అండి బలం ఉందని, అందం ఉందని కుటుంబ వ్యవస్థలో జతపరచబడినప్పటికీ భర్తతో కాపురం చేయకుండా విచ్చలవిడి జీవితాలకి తావిచ్చే ఈరోజు పనికి మాలిన స్త్రీల మోక, పనికి మాలిన మగమోక ఈరోజు సమాజంలో పేటై కనబడుతున్నారు. అందం ఉన్నప్పుడే, బలం ఉన్నప్పుడే ఈరోజు భర్తలను విడిచి పరపురుషుని వ్యామోహంలో పడి వెళ్ళిపోయే వాళ్ళు ఉన్నారు. నీకు అందం ఉన్నంత వరకే అతను నీతో ఉంటాడు. నీ అందం పోయినప్పుడు, నీ బలం పోయినప్పుడు, నువ్వు మంచాన పడ్డప్పుడు ఎవడిని పక్కన రాడు, ఎవడిని దగ్గర ఉండడు. నీ భర్త కంటే ఎక్కువగా నిన్ను ఎవరు ప్రేమించలేరు, నీ భార్య కంటే ఎక్కువగా ఎవరు నిన్ను ప్రేమించలేరు. యవనస్తులతో చెబుతున్నా, నీ తల్లిదండ్రుల కంటే ఎక్కువగా ఎవరు ప్రేమించలేరు. ప్రేయసి ప్రేమ కన్నా మిన్న అయిన ప్రేమ యేసయ్య ప్రేమ. దేవుని ప్రేమ బద్ధుడవై మనం ఉంటే మనకు ఆశీర్వాదం. యవ్వన బలం. ఈరోజు యవ్వన బలాన్ని పాడు చేసుకుంటున్నారు. యవ్వన బలం ఉందని విచ్చలవిడి జీవితాలకు తావిచ్చే వాళ్ళు ఉన్నారు. యవ్వన బలం ఉందని చాలామంది డ్రగ్స్కి ఎడిక్ట్ అవుతున్నారు. ఈరోజు చిలకలూరిపేట, నరసలపేటలో డ్రగ్స్కి ఎడిక్ట్ అవుతున్నారు. దయచేసి చెబుతున్నారు, యవ్వనస్తులారా జాగ్రత్తగా ఉండండి. మనం ఏదో ఒక పని మీద
సిటీలకు వెళ్తూ ఉంటాం, టౌన్స్కి వెళ్తూ ఉంటాం. చెడు సహవాసాలు, పనికిమాల సహవాసాలు వీటికి తావిచ్చి లేనిపోని అలవాట్లకు తావిస్తే మన జీవితాలు పాడైపోతాయి. పల్లెటూరులోని కూడా డ్రగ్స్, మాందిక ద్రవ్యం, గంజాయి మూట ఆల్మోస్ట్ పల్లెటూరులో కూడా వ్యాప్తి చెందుతున్నారు. జాగ్రత్త. ఆరోగ్యాన్ని పాడు చేసుకున్న తర్వాత, శరీరం క్షీణించిన తర్వాత మరణ పడకలో పడి మూలుగుతూ ఉంటే ఎవ్వరు కూడా నీ దరికి రాలేరు. దేవుడు కూడా ఎన్నో అవకాశాలు ఇస్తాడు మనిషికి. దేవుడు కూడా ఎన్నో అవకాశాలు మనిషికి ఇస్తాడు. ఇక్కడ మనందరికీ దేవుడు అవకాశం ఇస్తానే ఉన్నాడు. నాకెవ్వలేదు సార్ అనడానికి ఎవరికి అధికారం లేదు. నాకు దేవుడు ఛాన్స్ ఇవ్వలేదు సార్ అనడానికి ఎవరికి హక్కు లేదు. ప్రతి ఒక్కరికి దేవుడు అవకాశం ఇస్తున్నాడు. ప్రతి ఒక్కరిని దేవుడు దర్శిస్తున్నాడు. ఇప్పుడు కూడా నీతో మాట్లాడుతున్నాడు ఆయన. ఈ మాట నీ కొరకే. ఈరోజు యవన ప్రాయం బట్టి యవనం అలాగే స్టాండర్డ్ ఉంటుంది అనుకుంటే కష్టం. వయసు మీద పడుద్ది, సంవత్సరాలు దొరికిపోతాయి. నీ జుట్టును బట్టి మురిసిపోతే బోడి తల అయిపోద్ది. నీ అందాన్ని బట్టి మురిసిపోతే ముడతలు వచ్చేస్తాయి. నీ కండ బలాన్ని చూసి మురిసిపోతే ఉడిగిపోద్ది. మనం చూస్తున్నావుగా సమాజాన్ని. బైబిల్లో ఒక చక్కని మాట ఉంది. సామెతల పుస్తకం 5వ అధ్యాయం 11వ వచనం భావన చదవండి. 11, 12, 13, 14 వచనాలు త్వరగా. తొదకు నీ మాంసము నీ శరీరము క్షీణించినప్పుడు అయ్యో ఉపదేశము నేను ఎట్లు త్రోసివేదును, నా హృదయ గద్దింపు నేను ఎట్లా తృణీకరిస్తాను. నా బోధకుల మాట, పాస్టర్ గారి మాట నేను వినకపోతిని, నా ఉపదేశకులకు నేను చెవి యొగ్గలేదు. ఈరోజు చాలామంది అరే అట్టుండొద్దురా అనుభవపూర్వకం చెబుతున్నామంటే మేము కూడా అనుభవించి వస్తాం. కొంతమంది తిక్కల మాటలు, నువ్వు అనుభవించాలంటున్నావుగా మేము కూడా అనుభవిస్తాం, మేము కూడా చూస్తాం. చూడు తేడా పడితే అంతే, ఊరు బయటికి మోసుకుపోవడమే. నీ మాంసము నీ బలము క్షీణించి మంచాన పడి అప్పుడు ఏడితే ఉపయోగం లేదు. వయసులో ఉన్నప్పుడేమో కన్ను మిన్ను కానక విచ్చలవిడి తనను తావిచ్చి ఎన్ని కుటుంబాలను పాడు చేసావు, ఎన్ని కాపురాలను చీల్చావు, ఎంతమంది జీవితాలను నాశనానికి ఎడబడ్డాయి. లెక్కలేనితనం, విచ్చలవిడితనం. యవ్వన బలాన్ని బట్టి మిడిసి పడ్డావా ఒకరోజు మూలను పడతావు. ఈరోజు యవ్వన బలాన్ని బట్టి చాలామంది రకరకాల విచ్చలవిడి తనని తావిచ్చి లేనిపోయిన రోగాలు తావిస్తున్నారు. లేనిపోయిన రోగాలకి పురుష సంయోగం లేకపోలేదు. ఈ దేవుడు పెట్టిన ఒక భాగం ఈ కామ వికార తత్వాన్ని చంపడం కొరకే దేవుడు ఒక చక్కని బంధం పెట్టాడు. అది వివాహ బంధం. మనిషి అన్న తర్వాత ఈ కామ వికార చేష్టలు దేవుడు పెట్టాడు. దాన్ని సమపాలుగా న్యాయబద్ధంగా వాడుకోవడానికి దేవుడు పెట్టిన బంధమే వివాహ బంధం. ఈరోజు ఆ బంధాన్ని విడిచి నువ్వు లోక సంబంధిగా నడవడం ద్వారా నష్టపోయేది నువ్వే. వివాహ వ్యవస్థ, వివాహం అన్ని విషయాల్లో ఘనమైంది, పాంపు నిష్కలంకంగాను పరిశుద్ధమైనదిగాను ఉండాలి అని బైబిల్ సెలవిస్తుంది. యోగ్యమైన బంధం భార్యాభర్తల బంధం. ఆ బంధాన్ని దాటి ఏ బంధంలో పోయినా అది నీకు బురదే, అది నీకు నష్టాన్ని కలిగిస్తుంది. యవ్వన బలాన్ని బట్టి పేట్రేగిపోవద్దు. కొంతమంది ప్రేరేపిస్తారు, ఆశలు కల్పిస్తారు. నువ్వు ఎలా ఉండవు, నువ్వు హీరోలాగా ఉంటావు, నువ్వు ఎలా దూతే మామూలుగా ఉండదు, నువ్వు ఫ్రెంచ్ కట్టేస్తే మామూలుగా ఉండదు, బూట్ కట్టేస్తే మామూలుగా ఉండదు. ఎన్ని కట్టలు రా స్వామి, నీ బతికే కట్ట అయిపోద్ది. దేవుడికి స్తోత్రం కలుగునగాక. ఈ పిచ్చి పిచ్చి మాటలకి తావిచ్చి ఇక చూసుకో ఈ బడా ఇవ్వడం ఫీల్ అయిపోతాయి. ఈ బాబు నిజమేనామో, నువ్వు నడిస్తే హీరోలాగా ఉంటావు, నువ్వు కూర్చుంటే జీరోలాగా ఉంటావు. అబ్బో మామూలు కాదు. ఇవన్నీ తీసి పక్కన తొంగలో దొక్కు. ఏం అసలు ఏం బోబెడతాయా? బోబెట్టేయండి, పెట్టవు కదా, మనకేమైనా దీవెనత్త ఇవ్వవు కదా. ఇవన్నీ తీసి పక్కన పెట్టు.
మనల్ని ప్రోత్సహించేవాళ్ళు, ఈరోజు పాపంలో నెట్టడానికి ప్రోత్సహించే వాళ్ళు చాలామంది ఉంటారు. మంచి చెప్పడానికి ఒక్కడే కనబడతాడు, పనికి మాలిన వ్యవహారాలు చెప్పడం 10 మంది కనబడతారు. చాయిస్ నీది, దేనికి తావిస్తావు? తెలిసి తెలిసి నీ జీవితాన్ని పాడు చేసుకుంటావా? తెలిసి తెలిసి నీ జీవితాన్ని నష్టాన్ని నడిపించుకుంటావా, లేకపోతే కట్టుకుంటావా? ముంబై ప్రాంతంలో ఒక అమ్మాయి ప్రేమించి పెళ్లి చేసుకుంది. పిల్లలు పుట్టిన తర్వాత భర్త చనిపోయాడు. జీవనం కొంచెం కష్టంగా ఉంది. అది రెడ్ లైట్ ఏరియా. ఈ ముంబైలో రెడ్ లైట్ ఏరియాస్ ఉంటాయి. ఆ ఏరియా దరిదాపులు అందరూ కూడా ఈ వ్యభిచారాన్ని వృత్తిగా ఎంచుకొని కొనసాగేవాళ్ళు. కొంతమంది అంటారు, నువ్వు అందంగా ఉన్నావు, మంచిగా ఉన్నావు, నువ్వు మాతో కూడా రా, 4 రూపాయలు వస్తాయి, మనం ఏ పని చేసినా చల్లం, ఎడిపోయినా కూడా మొగలు మనం తప్పుగాని చూస్తారు అని ఈ తప్పుడు ఆలోచన అన్నీ నూరిపోతుంది. ఆ మాత్రం యోగ్యమైన ఆలోచన కలిగిన తల్లి ప్రభువుని నమ్ముకోలేదు. ఒకరోజు నా దేవుని వాక్యం వినబడతా ఉంటే పక్కన చర్చిలో నుంచి వస్తున్న మాటలు విని ధైర్యపరచబడి చర్చిలోకి వెళ్ళింది. వాక్యం వింది. చచ్చిపోదాం అనుకున్నది ఆమె. ఎందుకు ఇలా బ్రతికేది? నా ఊళ్ళో నమ్ముకొని బతకాలా? అంతకు మించిన బతుకు ఇంకోటి లేదా? ఎందుకు వెళ్ళి మాట్లాడుతున్నారు? కొంతమంది రకరకాల మాటలు చెబుతూ ఉంటే ఆ మాటలు తట్టుకోలేక చచ్చిపోదాం అనుకుంటే ఆ రోజు దేవుని వాక్యం ద్వారా దర్శించబడి మందిరానికి వెళ్ళింది. సేవకుడు కలిసింది, అయ్యా నా భర్త చనిపోయిన పరిస్థితి అని. ఆ చర్చిలోకి వచ్చే అందరూ కూడా ఉద్యోగస్తులే. ఆ ఉద్యోగస్తుల్లో నమ్మకమైన వాళ్ళు, విశ్వాసం కలిగిన వాళ్ళు, తప్పుడు పనికిమాల ఆలోచన కలిగిన వాళ్ళు కాకుండా యోగ్యమైన ఆలోచన కలిగిన నా కుటుంబాలతో పాస్టర్ మాట్లాడి, మీరు ఉద్యోగాలకు వెళ్తున్నారు కదా, ఇంట్లో పనులు చేసుకోవడం కష్టం కదా, ఇదిగో కాస్త ఈమెకి ఆ చిన్న పని అప్పగించండి, మీ పనులు తోమబెట్టుద్ది, మీకు చిన్న చిన్న పనులు చేసి పెట్టి అంత కొంత జీతం ఇవ్వండి. అట్లా ఆ తల్లి జీవితానికి ఓ చక్కని మార్గాన్ని సేవకుడు చూపించాడు. ఆమె కష్టపడి తిప్పలబడి 2 పిల్లల్ని చదివించుకుందండి. వాళ్ళు ప్రయోజకులుగా మారారు. దేవుడికి స్తోత్రం కలుగునుగాక. నేను ఒక విషయం చెబుతున్నా, మీరు తప్పుగా భావించకండి, సందర్భాన్ని బట్టి చెబుతున్నా, అది నా మనసులోకి వస్తుంది. నేను భీమవరం ప్రాంతంలో సేవ చేస్తున్నప్పుడు ఒక అబ్బాయి రక్షించబడ్డాడు. ఎలా రక్షించబడ్డాడు అంటే, నేను ఒక ఊరిలో సేవ చేస్తున్నాను. ఆ ఊరిలో ఒక ఆమెకి దెయ్యం పట్టింది. వీళ్ళు చుట్టాలు ఆ ఊరికి, వీళ్ళది వేరే ఊరు, బంధుత్వం ఉంది. చాలా కాలం నుంచి ఇక్కడే ఉన్నారు, కానీ మళ్ళీ వేరే పనులు బయటికి వెళ్ళిపోయారు. అయితే పండగ పూటని వచ్చారు వాళ్ళు. తర్వాత రోజు ఇట్లా గందరగోళం ఉండి నన్ను పిలిచారు. ఇతను బయట అరుగు మీద కూర్చొని ఉన్నాడు. నేను అతను చూసి నవ్వుకుంటా లోపలికి వెళ్ళా. అతను ఏమని బయటకు వచ్చాడంటే, ఈ పాటలు అందరూ కూడా డబ్బులకే వచ్చేది, కానుకలకే వచ్చేది అని చెప్పేసి మనోడు విసుక్కుంటూ బయటకు వచ్చాడు. నేను ప్రార్థన చేసిన తర్వాత ఆ ఒంట్లో నా దెయ్యం వెళ్ళిపోయింది, బాగుపడింది. వాళ్ళు కానుకిస్తుంటే నేను తీసుకోకుండా బయటకు వచ్చేసా. అది అతను ఆకర్షించింది. ఏంది కానుక తీసుకుని వెళ్ళిపోతున్నాడు అంటే, ఇలాంటి వాళ్ళు కూడా ఉంటారా అంటే, ఈడేమనుకున్నాడు, అందరూ ఇంతే అనుకున్నాడు. కానీ నేను కానుక వద్దమ్మా, అవసరం లేదులే, నువ్వు మందిరంలో ఇచ్చుకో, నాకెందుకు అని నేను ఇస్తున్నా కూడా వద్దని పక్కొచ్చేసా. అది అతను ఆకర్షించింది. అట్లా దేవుని మందిరానికి వచ్చాడు. వాక్యం ద్వారా దర్శించబడ్డ రక్షణలోకి వచ్చాడు. నాన్నగారు లేరు, తల్లి ఉంది. ఈమె కొంచెం అక్రమ జీవితానికి అలవాటు పడిన స్థితి. చాలామంది మీ అమ్మ ఎట్లా ఉంటుందో అట్లా ఉంటుందంటే, వయసులోకి వచ్చాడు కదా, పిల్లోడు కాదు కదా, చాలా బాధపడేవాడు. ఒకరోజు కన్న కొడుకు ఉండి కాపలా కాశాడు. అది నాకు చెప్పి ఏడ్చాడండి, ఇంత అంత కాదు. కొంతమంది ఎట్లా అంటూ నా మనసు విరిగిపోయేది, పాస్టర్ గారు మా అమ్మ ఎట్టా అని చెబుతుంటే భలే బాధ అనిపించింది. నేను స్వయంగా చూసి దిగ్భ్రాంతి చెందా. మా నాన్నతో సరి కాపురం చేయలే మా అమ్మ. విసుక్కొనేది, తిట్టేది, తన్నేది, స్థిరంగా లేదు. కానీ మా నాన్న మాత్రం మా అమ్మే కావాలని చెప్పేసి ప్రయాసపడ్డాడు. కానీ చివరికి మా నాన్న చనిపోయాడు. ఈమె ఉంది, సరే తల్లి కదా, మాకు చిన్నప్పుడు తెలియదు విషయం. కొంతమంది ఇట్లా మాట్లాడుతూ ఉంటే, మీ అమ్మ ఎందుకు వస్తుందిరా, బజార్ మనిషి అయింది, ఇట్లా అట్లా రకరకాల మాట్లాడుతూ భలే బాధ అనిపించేది. మా బంధువులు ఇట్లా మాట్లాడేవాళ్ళు. ఒకరోజు నేను స్వయంగా నేనే కాపలా కాసా మా అమ్మని. నేను కనులారా చూశాను పాస్టర్ గారు. మా అమ్మ మీద మనసు విరిగిపోయింది. మా అమ్మ మీద మనసు విరిగిపోయింది నాకు. నేను రక్షించబడ్డా కదా,
మా అమ్మని నేను ప్రేమించాలి కదా, నేను దగ్గర రానిచ్చేవాడిని కదా, మా అమ్మని దగ్గర రానిచ్చేవాడిని కాదు. ఆమె వస్తే సీమల జరువులు పాకుతాయి నాకు. నేను రక్షణలోకి వచ్చాను. కూటం పెడుతున్న ఇంటికాడ మా అమ్మని పిలుస్తా, పాస్టర్ గారు అని పిలువయ్యన్న, మా అమ్మ కోసం ప్రార్థన చేయాలి పాస్టర్ గారు అంటే ఖచ్చితంగా ప్రార్థన చేస్తానని. కొంతమంది అంటారు, ఏవో వలపల మంది ఏదో వేసారు మీ అమ్మకరా, అందుకని అటా అని చెప్పొస్తున్నారు పాస్టర్ గారు. అది ఎంతవరకు వాస్తవం నాకు తెలియదు, కానీ పరిస్థితి అని చాలా వేదంతో చెప్తే నేను 3 రోజులు ప్రార్థనలో గడిపా. కూటం పెట్టాం. ఆ కూటానికి ఆమె వచ్చింది. అంటీ అంటున్నట్టుగా ఉంది ఆమె. ప్రార్థన అయిపోయిన తర్వాత చివరిలో ఇంట్లోకి వెళ్ళి ప్రార్థన చేస్తా, ప్రేయర్ ఆయిల్ ఆమె నెత్తి మీద పోసి ప్రార్థన చేస్తుంటే ఆమె అమాంత ఎగిరి అంత లెక్కపడింది. ఆమెలో ఉన్న ఆ చీకటి శక్తుల ప్రభావం తొలగిపోయినట్టుగా ఆమెలో ఉన్న బంధకాలు తెగిపోయినాయి. జాగ్రత్త నడుపులారా, ఈరోజు చాలామంది విచ్చలవిడితనాన్ని తావిస్తున్నారు. ఒక సేవకుడిగా చేతులు జోడించి చెబుతున్నాను, కుటుంబాలను పాడు చేసుకోకండి, కుటుంబాలను పాడు చేసుకోకండి. ఈ లైవ్లో చూసే వాళ్ళు కూడా చెబుతున్నాను, కుటుంబాన్ని పాడు చేసుకోవద్దు, వ్యక్తిత్వం పాడు క్యారెక్టర్ పోతే ఇక మనిషి వచ్చినట్టేనండి. కొంతమంది అసలు ఎంత లెక్కలేంత అనుకుంటారో. పిల్లలకి ఏం చెబుతావు నువ్వు? రేపొద్దున సమాజానికి ఏం చెబుతావు నువ్వు? ఏం పాఠం నేర్పుతావు నువ్వు? ఈరోజు చాలా కుటుంబాలు ఇదే విచ్చలవిడితనం. సొసైటీ మొత్తం పాడైపోతుంది. యవ్వన బలాన్ని బట్టి, వాళ్ళకున్న బలగాన్ని బట్టి చాలామంది విచ్చలవిడితనం తావిస్తున్నారు. బలం ఉందని చెప్పేసి మందు తాగుతున్నావా? బలం ఉడిగిపోయినప్పుడు నీ పక్కన ఎవరు ఉండరని తెలియదా నీకు? ఎంతమంది మంచాన పడి అయ్యా వయసులో ఉన్నప్పుడు విచ్చలవిడిగా తిరిగి ఆరోగ్యాన్ని పాడు చేసుకొని మంచాన పడి కొద్ది వయసులోనే ప్రాణాపాయ స్థితిలో తన్నుకులాడుతున్న పరిస్థితులు అయ్యా అని కొంతమంది కాలు పట్టుకొని ఎడుతూ ఉంటే వాళ్ళకి సమాధానం ఏం చెప్పాలి? వీళ్ళందరూ మనకు పాఠం కాదా? వీళ్ళని చూస్తున్నప్పుడు ఆలోచన రావట్లేదా? నేను కూడా అట్టు ఉంటే నా జీవితం కూడా అలాగే అయిపోతుంది కదా అన్న భయం కలగట్లేదా? బైబిల్ ఒక మాట ఉంది, విందు జరిగే ఇంటికంటే ప్రలాపించే వారి ఇంటికి వెళ్ళమని. ఎందుకు తెలుసా? మరణం అందరికీ వస్తుంది, తెలియాలి. నేను కూడా చచ్చిపోతా కదా, నన్ను కూడా నలుగురు మోసుకొని పోతారు కదా అని. ఆ భయం మనిషిలో కనబడతలేదండి. ఆ కొద్దిసేపే భయం, తర్వాత యథావిధి యథావిధి యథావిధి. ఒక సేవకుడిగా చెబుతున్నాను, బలాన్ని బట్టి విర్రవీగి జీవితాలను పాడు చేసుకోవద్దు, వ్యక్తిత్వం పాడు చేసుకోవద్దు. క్యాలెండర్ కాదు, నీ క్యారెక్టర్ మారాలి. దేవుడికి స్తోత్రం కలుగునగాక. క్యాలెండర్ మారేదేంది? డిసెంబర్ 31 అయితే క్యాలెండర్ మారిపోద్ది. క్యారెక్టర్ మారాలి. సొసైటీలో ఇటువంటి వార్తలు మీరు చూడండి, ఎక్కువ శాతం ఏ వార్తలు అక్రమ జీవితాలు. భర్తను విడిచిపెట్టి ఒకళ్ళు, భార్యను విడిచిపెట్టి ఒకళ్ళు. ఈ వయసేమో 50 సంవత్సరాలు. ఈమె ఎవరితో తిరుగుతుందయ్యా అంటే 25 సంవత్సరాల పిల్లడితో తిరుగుతుంది. ఏం చెప్పాలి? సార్ సొసైటీ ఎంత దిగజారుడుతాను. అసలు విలువలు ఎరిగి బతుకుతున్నామండి. విలువ తక్కువ జీవితాలు కాదు. ఒకప్పుడు పెద్దలు ఒక మాట చెబితే అట్లా సెట్ అయిపోయేవాళ్ళు. ఇప్పుడు అట్ట కాదు. లెక్కలేనితనం. నా జీవితం నాది, నా బతుకు నాది, నువ్వెవరు నాకు చెప్పరా? నాకు అన్నం పెడతావా? నువ్వు నాకు బో పెడతావా? నీకెందుకురా? అరే అది మంచి మాటే కదా, విలువైన మాటే కదా, విన్నలో తప్పేముంది అన్న ఆలోచనలు రావట్లేదు ఈరోజు మనుషులకి. యవ్వన బలం, అధిక బలం ఉంటే 80 సంవత్సరాలు, బలం ఉంటే 70, అధిక బలం ఉంటే 80. ఇప్పుడు అది కూడా లేదు. 50 సంవత్సరాల లోపే లేచిపోతున్నారు. అసలు విచిత్రం, ఓరకనాల కింద పడుతున్నారు. ఏందయ్యని తీసుకెళ్తే ఇంకా లేడు, తీసుకెళ్ళిపోను అంటున్నారు. అయిపోయింది. చాలా విచిత్రం అండి. కరోనా తర్వాత మరణం సింపుల్గా మనిషిని కబలెత్తుంది. 10-15 సంవత్సరాల క్రితం వయసు మీద పడ్డ వాళ్ళు చచ్చిపోయేవాళ్ళు. ఇప్పుడు అసలు వయసుతో సంబంధమే లేదు. నేను కుర్రోడిని, నేను ఎందుకు చస్తానని గిల్లేదు. యాక్సిడెంట్లు చస్తావో, లేకపోతే మందు దాకా చస్తావో, దేంట్లో దూకి చస్తావో, ఏదైనా మీద పడి చస్తావో అర్థం కాని పరిస్థితి. మరణం సింపుల్గా మనిషిని కబలిస్తుంది. కనుక యవ్వన బలాన్ని బట్టి పేట్రేగొద్దు. యోబు పుస్తకం 30వ అధ్యాయం 18 వచ్చిన భాగం చదవండి. యోబు 30వ అధ్యాయం 18 త్వరగా. ఇవన్నీ చాలా విలువైన విషయాలు.
ఎదట మహారోగ బలము చేత నా వస్త్రము నిరూపమగును. మహారోగం. రోగానికి ఏముంది చెప్పండి? ఏముంది చెప్పాలి? బలం ఉంది. మహారోగ బలం. రోగానికి ఉన్నంత బలం మనకు లేదండి. ఎంతటి కండాలు తిరిగిన వీరుడైనా జ్వరం వస్తే వణకాల్సిందే. వణకడా? వణుకురాదా? చలి జ్వరం వస్తే వణుకురాదా? నేను కండలు తిరిగిన వీరుణ్ణి. ఐఎమ్ ద జిమ్ బాయ్, ఐఎమ్ డ్రీమ్ బాయ్ అని చెప్పినోడికి వణుకు రాదా? ఎంత టోడికైనా వణుకు రావాల్సిందే. చలి జ్వరం వస్తే వణకాల్సిందే, గడగడలాడాల్సిందే. అంతెందుకండి, రోజుల్లో 4 సార్లు ఈ రోజుల్లో అయితేనే ఓపిక లేకుండా ఏందోనయ్యా తేడా ఉందయ్యా ఎంట్లే. ఏం బలం? రోగానికి ఉన్నంత బలం మనకు లేదు సార్. రోగ బలం. రోగం మనకు క్షీణింపజేస్తుందండి. రోగం మన శరీరంలో ఉన్న బలాన్ని పీల్చేస్తుంది. రోగానికంటే ఆత్మలో బలం మనం కలిగి బ్రతకాలి. దేవుడికి స్తోత్రం కలుగునుగాక. హల్లెలూయా. రోగ బలం. రోగం మనల్ని ఏలుబాటు చేయకూడదు. దీర్ఘకాలిక రోగాలండి, దీర్ఘకాలిక రోగాలు. ఒక మాట చూడండి, ఒక మాట గుర్తుకొస్తుంది. 1 కొరింథీ పత్రిక. జాగ్రత్త, బలలో పాలు పొందే వాళ్ళకి ఇది బలమైన మాట, డేంజర్ జోన్లో కూర్చోబెట్టే మాట. 1 కొరింథీ పత్రిక 11వ అధ్యాయం 27వ వచన భాగం చదవండి. అయోగ్యంగా ఎవరు ప్రభు యొక్క రొట్టెలోని బలలో తినునో గూర్చి రక్తమును గూర్చి అపరాధి అగును. 30వ వచనం. అందువలననే మీలో అనేకులు బలహీనులను రోగులై ఉన్నారు, చాలా మంది నిద్రిస్తున్నారు. ఏ నిద్ర ఇది? మరణ నిద్ర. చాలా జాగ్రత్త. రాత్రి అంతా సీరియల్ చూసి టకీమని బల తీసుకున్నాం అండి. ఎంత గుండెలు. భయం ఉండాలి వద్దా? బైబిల్ ఏం చెబుతుంది? మీరు అనేకులు బలహీనులను రోగులై ఉన్నారు, చాలామంది. హెచ్చరిక లేకపోతే ఆశీర్వాదమా? హెచ్చరిక, డేంజర్. ఎట్ట పడితే అట్ట బల తీసుకోకూడదు. సిద్ధపాటు చాలా అవసరం. సిద్ధపడాలంటే ఏం చేయాలి? ప్రార్థన చేయాలి. ఏం చేయాలా? ప్రార్థన చేయాలా? బల్లారాధనలో నిలబడి నిద్రపోతున్నావు అంటే నీకేం చెప్పాలి నేను? బల్లారాధనలో కూర్చొని కొంతమందికి నిలబడ్డాను కూడా నామార్దో లేకపోతే ఒళ్ళు బతకమో నాకు తెలియదు. ఆరోగ్యం లేకపోతే తీసి పక్కన పెట్టండి, అది వేరు. అలా కూర్చొని ఆ శీరసింగ జారుతున్న ఒకటి నిద్రపోతుంటారు. అమ్మా ఓ తీసుకో తీసుకా. ఎవరికి తేడా చేద్ది? ఎవరికి తేడా అమ్మా? మీరు అడగచ్చు, పాస్టర్ గారు ఆ మనిషిని వెంట పల్లెత్తున్నావు. కొంతమంది అంటారు, అసలు ఆ మనిషికి పల్లెత్తున్నావు నువ్వు. అసలు నిన్న శనివారం మధ్యాహ్నం పొన్నూరు తెరితేనండి, అప్పు అసలు ఇంకొకడైతే ఊరేసుకొని సావడమేనండి పొలంలోనండి. అసలు మామూలు మాటలు కాదు, పచ్చి బూతులండి. ఆ మనిషి ఆదివారం వస్తే పల్లెత్తున్నావు నువ్వు. వీళ్ళకు కూడా సమాధానం మన కాడ ఉంది. ఇస్కరియోతు యోధా పరిసయ్యులతో కలిసి మాట్లాడేమని, నేను మీకు యేసుప్రభుని అప్పగిస్తాను, మీరు నాకేమి ఇస్తారని. అవునా? ఇస్కరియోతు యోధా బలలో ఉన్నప్పుడు ప్రభు ఏమంటాడు? మీలో ఒకడు నన్ను అప్పగించబోతున్నాడు, అతను ఎవరో నాకు తెలుసు, అతను కూడా తెలుసు అన్నాడు. అంటే అర్థం ఏంటి? అప్పుడు ఏం చెప్పాలి? అరే ఇస్కరియోతు యోధా లే, సైతానా బల తీసుకుంటావు నువ్వు, దుష్టుడప్పా వెనక్కి అన్నాడా? ఇచ్చాడు. తీసుకొని మెల్లగా లేచి వెళ్ళిపోయాడు. ఆడికి
కొంతమంది అంతే ఇస్కరియోతు యోధ తమ్ముళ్ళు అన్నగా తీసుకొని అలా వెళ్ళిపోతుంటారు. అటలకంటే దేవుడికి స్తోత్రం కలుగునుగాక. హల్లెలూయా. సైతాను తనలో ప్రవేశించింది. రక్త మాంసాలు తీసుకున్న తర్వాత ఎవరు దూరారట? సైతాను దూరాడు. ఉందా మాట? సొంత మాటలు కాదు, బైబిల్ ప్రతిదానికి ఆధారం ఉంది. లోకాసు వార్త 22వ అధ్యాయం 3వ వచనం, 1-2 వచనాలు. 3వ వచనం చదవండి. 3వ వచనం. ఇస్కరియోతు యోధ అనబడిన యోధాలో సాతాను ప్రవేశించాను. ఎప్పుడు? బల్ల తీసుకున్న తర్వాత. అది నీకు తెలియాలి. సిద్ధపాటు నీ వ్యక్తిగతం. నువ్వు చెయ్యొత్తే నీకెవడ నా ధర్మం. సిద్ధపడి ఉన్నావా, సిద్ధపాటు లేదన్నది చాయిస్ నీది. కొన్ని సంఘాల్లో తెల్ల వస్త్రాలు వేసుకుంటేనే బల్లిస్తారు. ఏంటి? తల స్నానం చేసుకొని తెల్ల వస్త్రాలు వేసుకొని వస్తే బల్లిస్తారు. నువ్వు 3 రోజులు ఉపవాసం ఉండి పశ్చాత్తాప హృదయంతో ప్రార్థన చేసి తల స్నానం చేయడానికి కుదరక మామూలు స్నానం చేసి తెల్లని వస్త్రాలు వేసుకోకుండా వచ్చి కూర్చున్నావు అనుకో, నీకు శశమేర బల్లెవాడు ఆయన. ఇక తల స్నానం చేసుకొని తెల్లని వస్త్రాలు వేసుకొని పచ్చి బూతులు తిడుతూ బైబిల్ సంకన వేసుకొని వచ్చినా నీకు చెప్పండి వాళ్ళు ఇచ్చేస్తాం. జాగ్రత్త. బల్లలో నాతో పాటు పాలు పంపులు అంటే నాకు ఆరోగ్యం బాగలేదు కనుక ఎవరో ఒకరికి ప్రార్థన చేసి ఇస్తున్నా. అలా ఇచ్చే వాళ్ళైనా పుచ్చుకునే వాళ్ళైనా యోగ్యంగా సిద్ధపాటు కలిగి బల్లని ఇవ్వడం వలన వాళ్ళు బలపరచబడతారు. దేవుడికి స్తోత్రం కలుగునుగాక. బల్లలో కూడా సగం బలం ఉంది. బల్లారాధన ఆత్మ సంబంధమైన బలం. వాక్యం ఎంత బలమో అంతకంటే బలం బలలో పాలు పొందడం. బల్లకు దూరంగా ఉండకూడదు. కొన్ని నెలలు దూరంగా ఉండకూడదు. స్త్రీల సమస్యలు ఉంటాయి. స్త్రీలకు కొన్ని సమస్యలు ఉంటాయి. అవి ఎవరు పెట్టారు? దేవుడే పెట్టాడు. అది ఋతుక్రమం. స్త్రీలలో దేవుడు పెట్టిన ఋతుక్రమం. పీరియడ్స్ టైంలో, మంత్లీస్ టైంలో బల్ల ముట్టుకోవచ్చా అన్న ఆలోచనలు తెస్తుంటారు. అది అయోగ్యమైంది కాదు. బైబిల్ సెలవిస్తుంది కృపాకాలంలో దేవుడు అట్లా ఉన్నప్పుడైనా సిద్ధపాటు కలిగి బల్లను ముట్టుకోవచ్చు. దేవుడికి స్తోత్రం కలుగునుగాక. హల్లెలూయా. నా చిన్నప్పుడైతే ఎవరైనా ఇట్లా కాస్త ఏంటి అంటారు కదా, కడగా అంటారు, కడగా ఉంచుతారని. అప్పుడు ఈ పీరియడ్స్లో ఉన్న వాళ్ళు కానీ, మంత్లీస్లో ఉన్న వాళ్ళు కానీ, ఈ డేట్ ప్రాబ్లమ్స్ ఉన్న వాళ్ళు కానీ లోపలికి వెళ్తేనట ఏంటి తేనె ఉందనుకోండి, తేనె ఇరిగిపోద్దట. ఎట్లా కొన్ని సూచనలు చెప్పేవాళ్ళు. మరి ఇప్పుడు అయ్యేం లేదే. ఎవరు ఉన్నారు కడగా? ఇప్పుడు ఆ రోజుల్లో పాటించారు, ఇప్పుడు పాటించమని చెప్పండి. అమావాస్య పాటిస్తున్నావుగా, నెలబొడి ఇది పాటించు. నేను ఇంట్లోకి వెళ్ళకుండా అట్టుండేదయ్యా, నేను ఇంట్లోకి వెళ్ళిపోతే దేవుడు చేస్తాడయ్యా. మరి అంతకుముందు ఆ రోజులు అటు పెట్టేవాళ్ళు, బయట కడగ ఉంచేవాళ్ళు. తెలీదు కనుక టెక్నాలజీ పెరిగింది. ఇవన్నీ కూడా పిచ్చి ఆలోచనలు. అప్డేట్ అవుతున్నారండి. ఇంకా అజ్ఞానపు స్థితిలో ఉండిపోతున్నాం. చేయాల్సిందాన చేయకూడదని చేసి చేతులారా జీవితాన్ని సర్వనాశనం చేసుకుంటూ వస్తున్నాం. మీరు అనేకుల్ని నిద్రిస్తున్నారు. జాగ్రత్త. బల్లను అయోగ్యంగా ముట్టుకుంటే మరణం వెంబడిస్తుంది. బలను అయోగ్యంగా ముట్టుకుంటే వ్యాధులు సంభవిస్తాయి. బలహీనులుగా ఉండిపోతాం. అంటే దీర్ఘకాలిక రోగాలు. నువ్వు ఎన్ని ట్యాబ్లెట్లు వేసుకోగాక, నువ్వు ఎన్ని ఇంజక్షన్ చేసుకోగాక, ఎన్ని తిప్పలు పడుగాక నీ ఒంట్లో ఉన్న వ్యాధి కుదుటపడదు. చచ్చిన శవాన్ని లేపే పాచగారు వచ్చి నెత్తి మీద చేయబెట్టి టచ్ పొందుకో రిసేవ్ అంటే అప్పటికప్పుడు ఉపశమనం. తర్వాత మరలా యథావిధి అట్ట పోదది. నువ్వు ఒప్పుకుంటేనే. కొన్ని రోగాలు దెయ్యాల వల్ల కలుగుతున్నాయి. 75% రోగాలు దేని వల్ల కలుగుతున్నాయి? దెయ్యాల వల్ల కలుగుతున్నాయి. అందుకని ప్రార్థన చేస్తే స్వస్థత.
కొంతమంది ఎట్టకార మాటలు ప్రార్థన చేస్తే స్వస్థత జరిగితే హాస్పిటల్ ఎందుకు? మరి దెయ్యాలు బట్టి రోగాలతో వచ్చిన వాళ్ళకి డాక్టర్ గారిని ట్రీట్మెంట్ చేయవను, ఆడికి మైండ్ పోద్ది. ఇంట్లో కాళ్ళు నొప్పి అంటది ఈమె, ఆడికి వెళ్ళిన తర్వాత మెడ నొప్పి అంటది, మధ్యలోకి వచ్చే వాడికి ఏమో జ్వరం అంటది. ఏం అర్థం కాని స్థితి. దేని చేస్తావు నువ్వు? ఇంజక్షను చేయమని డాక్టర్ గారిని. 75% రోగాలు దెయ్యాల వల్ల కలుగుతున్నాయి కనుకనే కణుతులు కరిగిపోతున్నాయి, వ్యాధులు తొలగిపోతున్నాయి, ఆరోగ్యం కలుగుతుంది. దేవుడికి స్తోత్రం కలుగునుగాక. నీ శరీరం మీద సాతానికి అధికారం ఉంది కనుక నీ శరీరం వాడు దెబ్బ కొడతాడు, ఆరోగ్యాన్ని పాడు చేస్తాడు. ఒకవేళ సాతానుడు నీ ఆరోగ్యాన్ని పాడు చేస్తే ప్రార్థన ద్వారా స్వస్థత పొందుతావు అంతే. దేవుడికి స్తోత్రం కలుగునుగాక. 25% రోగాలు, కొంత శాతం మన పాపాన్ని బట్టి కూడా రోగాలు వస్తాయి. దేని బట్టి? అయ్యా నా పాపాన్ని బట్టి నా శరీరం క్షీణిస్తుంది అన్నాడు. అంటే పాపిష్టి వ్యవహారాలు ఉంటే రోగాలు వస్తాయి. మరి ఈ రోగాలు పోవాలంటే పెద్ద పెద్ద పాస్టర్ గారికి వెళ్ళి ప్రార్థన చేయించుకోవాలా? ముడుపులు చెల్లించాలా? ఏమీ లేదు. దేవుని కాడ మోకరించి ప్రభువా నేను పాపం చేశాను, నన్ను క్షమించని పశ్చాత్తాపడి ఏడువో, నీ రోగం నిమిషాల్లో పోతుందని అడుగు. దేవుడికి స్తోత్రం కలుగునుగాక. ఎవరు నీ నెత్తి మీద చేయబెట్ట అవసరంలే, ఎవరిని టచ్ అని అవసరంలే, నీకున్న వ్యాధి పోద్ది. మీలో చాలా మందిలో బలహీనతలు 75% దెయ్యాల వల్ల కలిగిన రోగాలు క్యూర్ అయిపోయినాయి. నేను వచ్చిన కొత్తలోనే 75% రోగాలు దెయ్యాల వల్ల కలిగి మొత్తం క్యూర్ అయినాయి. ఇప్పుడు కొంత శాతం నీ పాపాన్ని బట్టే దేవుని దగ్గరికి వస్తున్నావు, బల్ల తీసుకుంటున్నావు, పనికి మాల పనులు మాటలే, పాపిష్టి పనులు మాటలే. సంవత్సరాలు గడుస్తున్నాయి, నెలలు గడుస్తున్నాయి, ఊరు పొమ్మంటుంది, కాడి రమ్మంటున్నా కూడా చెంత చచ్చిన పులుపు సావట్లే. నువ్వు ఎవరు మాట అంటావు? మనిషి మాటినే రకం కాదు. రోగానికి నువ్వు మాట అంటావు, దెయ్యానికి నువ్వు మాట అంటావు. మేము అన్నం పెట్టి చెబుతాం, రెండు పాదం రారు, దెయ్యాలు పడితే వస్తారు. రప్పెత్తాయి అంతే. ఈడు సీడ్స్ కొడతా ఉంటే వామ్మో అయ్యగారు వస్తేనే బాగుంటుంది, అయ్యో చర్చిలో ఉంటే కామ్మం. మరి అంతే. నువ్వు మాట అనావుగా. నిన్ను ఎట్టా లొంగ తీయాలో దేవుడు తెలీదా? నిన్ను ఎట్టా లొంగ తీయాలో దేవుడు తెలీదా? తెలుసు. కొన్ని మన శరీరం బలహీనత, పనులు చేసేవాళ్ళం కదా, 24 గంటలు పనులు చేస్తుంటే కాళ్ళు నొప్పులు, నడుము నొప్పులు, ఈ నొప్పులు వస్తుంటాయి. వీటికి వైద్యం అవసరం, వైద్యం అంతే. శరీరం బలహీనమైంది కనుక కొంచెం మనం పనులు చేసేవాళ్ళు నిద్ర కాస్తుంటాం, కొంచెం కష్టపడుతుంటాం, ఎండలో పని చేస్తుంటాం. కొంచెం శరీరం నలిగినప్పుడు కాళ్ళు నొప్పులు, నడుము నొప్పులు, ఈ నొప్పి ఆ నొప్పి, ఎము కరిగిపోయిందనో, కంఠం సిట్లిందనో, నరం దెబ్బతిందనో, ఇటువంటి విషయాలు వింటుంటాం. ఒకవేళ నీ శరీర బలహీనత బట్టి అయితే ట్రీట్మెంట్ తీసుకో, దాని ఆసరా చేసుకొని సైతాన్ని బట్టి పని చేయకుండా ప్రార్థన చేసుకో, త్వరగా కోలుకుంటావు. దేవుడికి స్తోత్రం కలుగునుగాక. రోగబలం, ఏ బలం చెప్పండి? రోగబలం. రోగాలను జయించే ఆత్మ బలం మనకు ఉండాలి. దేవుడికి స్తోత్రం కలుగునుగాక. హల్లెలూయా. చూడండి కీర్తనల పుస్తకం 33:16. కీర్తనలు 33:16 చూడండి త్వరగా. కీర్తనల పుస్తకం 33:16. ఏ రాజును సేనా బలము చేత రక్షించబడడు, అధిక బలము చేత. అదిగో ఈ ఒక్క మాట చాలు, ఏది తప్పించలేదు. ఏ రాజు సేనా బలం, నాకు సేనా ఉంది, మాటుగాండ్రులు ఉన్నారు, యుద్ధ వీరులు ఉన్నారు, కత్తి పడితే ఒక్కడే 10 మంది నరుకుతాడు అన్నోళ్ళు ఉండొచ్చు, గ్రౌండ్లో దిగితే ఒక్కడే 10,000 మందిని బంతాడుతాడు అన్నోళ్ళు నీ కాడ ఉండొచ్చు. బౌన్సర్లు. ఎవరు? బౌన్సర్లు. బలాఢ్యులు ఉండొచ్చు, యుద్ధ శూరులు ఉండొచ్చు, యుద్ధ వీరులు ఉండొచ్చు, కానీ సేనా బలము చేత ఏ రాజు రక్షించబడలేడు. అధిక బలం చేత ఏ యుద్ధ శూరుడు, ఏ యుద్ధ వీరుడు కాపాడబడలేడు, తప్పించుకోలేడు. మనల్ని కాపాడేది, మనల్ని తప్పించేది దేవుడే. గట్టిగా చప్పలు కొడుతూ స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. ఏ బలం కావాలి? సాతాను కనపరిచే బలం కాదు, పాతాల బలం కాదు, యవ్వన బలం తొలగిపోద్ది, రోగాల బలం,
సేనా బలం, బలాన్ని దేవతగా దేవుడిగా భావించి వాళ్ళు చాలామంది విర్రవీగి నా బలమే నా దైవం అని అనుకొని, నాకు దేవుడు అంటే ఎవరు లేరు, నా బలమే నా దేవుడు, నా కండరాలే నా దేవుడు అని విర్రవిగే వాళ్ళు ఉన్నారు. వీళ్ళందరూ కూడా విరిచి మూలనేసే బలశూరుడు, యుద్ధశూరుడైన యెహోవా ఆకాశమందున్నాడు. దేవుడికి స్తోత్రం కలుగునగాక. చూడండి, కీర్తన పుస్తకం 18వ అధ్యాయం 32వ వచనం. త్వరగా. మనకి బలం దయచేసేది ఎవరు? నాకు బలము ధరింప చేయవాడు. మనకి బలాన్ని ఎవరు ఇవ్వాలి? జనబలం కాదు, బంధుబలం కాదు, రాజకీయ బలం కాదు, సాతాను కనపరిచే బలం కాదు, యవ్వన బలం కాదు, సేనా బలం కాదు. ఏ బలం? దేవుడే మనకు బలం ఇవ్వాలి. మనల్ని దేవుడు బలపరిస్తే, మనల్ని దేవుడు బలపరిస్తే ఎలా ఉంటుందో కొన్ని విషయాలు మీకు చెప్తాను. కీర్తన పుస్తకం 29:11. త్వరగా కొన్ని వచనాలు చూడండి త్వరగా. కీర్తన 29:11. యెహోవాయే తన ప్రజలకు ఏమిస్తాడట? బలాన్ని ఇస్తాడు. లార్డ్ ఈస్ మై స్ట్రెంగ్త్ అని కీర్తనకారు చెప్తున్నాడు. యెహోవాయే నా బలం, యెహోవాయే తన ప్రజలకు బలాన్ని దయచేసేవాడు. 84వ కీర్తన 5వ వచనం. 84వ కీర్తన 5వ వచనం. త్వరగా. నీ వలన బలమునందు మనుషులు దరిద్రులా ధన్యులా? ధన్యులు. గట్టిగా చప్పలు కొడుతూ స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. నీ వలన బలము పొందు మనుషుడు ధన్యుడు. దేవుడు తన ప్రజలకు బలాన్ని ఇస్తున్నాడు. యెహోవాయే నా బలం అని బైబిల్ సెలవిస్తుంది. ఓ చక్కని మాట. ఈ బలాన్ని మనం ఎదకాలని కీర్తనకారుడు 105వ కీర్తన 4వ వచనం చదవండి. దైవ బలాన్ని వెదకమని బైబిల్ సెలవిస్తుంది. యెహోవాను వెదకండి, ఆయన బలమును వెదకండి. బైబిల్ సెలవిస్తుంది, దేవుని వెదకండి, దైవ బలాన్ని వెదకండి. జన బలాన్ని, బంధు బలాన్ని, రాజకీయ బలాన్ని, యవన బలాన్ని, సేనా బలాన్ని నమ్ముకొని నడిస్తే నాశనం అయిపోతాం. ఏ బలం వెతకాలి? దేవుని వెతుకు, దైవ బలాన్ని వెతుకు. యెహోవా నీ నామము ఎంతో బలమైనది, ఎంతో బలమైనది, ఎంతో బలమైనది. యెహోవా నీ నామము ఎంతో బలమైనది, ఎంతో బలమైనది, ఎంతో బలమైనది. యెహోవా నీ నామము ఎంతో బలమైనది, ఎంతో బలమైనది, ఎంతో బలమైనది. మోషే ప్రార్థించగా మన్నాను కురిపించితివి. మోషే ప్రార్థించగా మన్నాను కురిపించితివి. యెహోషువ ప్రార్థించగా సూర్య చంద్రులనాపితివి. యెహోషువ ప్రార్థించగా సూర్య చంద్రులనాపితివి. యెహోవా నీ నామము ఎంతో బలమైనది, ఎంతో బలమైనది. అందరూ చదవకూడదు. ఎంతో బలమైనది. నీ ప్రజల పక్షంబుగా యుద్ధములు చేసిన దేవా, నీ ప్రజల పక్షంబుగా
యుద్ధములు చేసిన దేవా, అగ్నిలో పడవేసిన భయమేమి లేకుండిరి. అగ్నిలో పడవేసిన భయమేమి లేకుండిరి. యెహోవా నీ నామము బలమైనది. యెహోవా నీ నామము ప్రార్థించగా మన్నాను కురిపించితివి. మోషే మన్నాను కురిపించితివి. యెహోషువ ప్రార్థించగా సూర్య చంద్రులనాపితివి. యెహోషువ ప్రార్థించగా సూర్య చంద్రులనాపితివి. యెహోవా నీ నామము ఎంతో బలమైనది. ఎంతో బలమైనది. ఎంతో బలమైనది. యెహోవా నీ నామము సింహాల బోనైనాను సంతోషముగా వెళ్ళి, సింహాల బోనైనాను. పాడాలందరూ చపలు కొడుతూ హృదయమారా గ్లోరీ ఆమేన్. ప్రార్థించిన వెంటనే రక్షించే నీ హస్తము. ప్రార్థించిన వెంటనే రక్షించే నీ హస్తము. నీ ప్రజల పక్షముగా యుద్ధములు చేసిన దేవా. పాడాలందరూ నీ ప్రజల పక్షముగా యుద్ధములు చేసిన దేవా, అగ్నిలో పడవేసిన భయమేమి లేకుండిరి. అగ్నిలో పడవేసిన భయమేమి లేకుంది. యెహోవా నీ నామము ఎంతో బలమైనది. ఎంతో బలమైనది. ఎంతో బలమైనది. హల్లెలూయా. బైబిల్ సెలవిస్తోంది, దేవుని వెదకండి, దేవుని బలాన్ని వెదకండి. దైవ బలం కలగాలంటే ఓ చక్కని నమూనా బైబిల్లో జతపరచబడింది. ఆ వచనాలు మీకు చూపించి వచ్చేవారు వివరిస్తాను. చూడండి, జకర్యా పుస్తకం 12వ అధ్యాయం 5వ వచనం. జకర్యా పుస్తకం 12వ అధ్యాయం 5వ వచనం. తమ దేవుడని యెహోవాను నమ్ముకొనుట వలన మాకు బలము కలుగుచున్నది. గట్టిగా చపలు కొడుతూ స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. యెహోవాను నమ్ముకొనుట వలన మాకు బలము కలుగుచున్నది. రోమాపత్రిక 4వ అధ్యాయం 20-21 వచనాలు. రోమాపత్రిక 4వ అధ్యాయం 20-21 వచనాలు. ఆ విశ్వాసం వలన దేవుని వాగ్దానమును గురించి
సందేహింపక దేవుని మహిమపరిచి ఆయన వాగ్దానము చేసిన దాన్ని నెరవేర్చుటకు సమర్థుడని రూఢిగా విశ్వసించి విశ్వాసం వలన బలము నొందెను. గట్టిగా స్తోత్రం చెప్పండి. హల్లెలూయా, హల్లెలూయా. నువ్వు నిజంగా దైవ బలము పొందుకోవాలంటే నీ నమ్మకం, నీ ఆధారం, నువ్వు ఆధారపడే విషయం ఏదంటే దేవుడే. దేవుణ్ణి ఆధారం చేసుకున్నవాడు సిగ్గుపరచబడడు. విశ్వసించిన వాడు కలవరానికి అప్పగించబడు. విశ్వసించిన వాడు సిగ్గుపరచబడడు అని బైబిల్ సెలవిస్తుంది. విశ్వాసం వలన బలము పొందాడు అబ్రహాం. విశ్వాసము చాలా విలువైంది. నమ్ముట వలన మాకు బలము కలుగుతుంది అని దేవుని ప్రజలు తెలియజేస్తున్నారు. మనకు దేవుడే బలమై ఉంటే, దేవుని బలం మనం కలిగి ఉండాలంటే, నీ బలం ఏదైనా అంటే దేవుడే అని చెప్పే వాళ్ళతో నేను అంటాను, నువ్వు దేవుని నమ్మగలుగుతున్నావా? దేవుని మీద విశ్వాసాన్ని కనపరచగలుగుతున్నావా? నమ్మకం, విశ్వాసం, ఈ న్యాయబద్ధమైన విషయాలు నీలో లేకపోతే నువ్వు వట్టి మాటలు చెబుతున్నట్టే. వట్టి మాటలు గట్టును పెట్టి జాగ్రత్తగా ఆలోచన చేయి. దేవుడే నీకు బలంగా ఉండాలంటే దేవుణ్ణి నమ్మాలి. దేవుడే నీకు బలంగా ఉండాలంటే ఆయన యందు నీ విశ్వాసాన్ని కనపరచాలి. నువ్వు ఆయన నమ్మకుండా, ఆయన యందు విశ్వాసాన్ని కనపరచకుండా దేవుడే నాకు బలమై ఉంటే బాగుంటుంది, దేవుడే నా బలం అని చెప్పే నీ జీవితంలో దేవుడు శూర కార్యాలు జరిగించకపోతే, దేవుడు నేను నమ్మానండి, దేవుడే అనుకున్నానండి, దేవుడు కూడా నాకు న్యాయం చేయలేదని ఇలా పిచ్చి మాటలు మాట్లాడే క్రైస్తవ ప్రజలు ఈ భూమి మీద లేకపోలేదు. ఈ నవనాగరిక సంఘాల్లో దేవుని అడ్డం పెట్టుకొని బతికేయాలి అని ఆలోచించే వాళ్ళు ఎక్కువగా కనబడుతున్నారు. కానీ దేవుని కొరకు బ్రతుకుదాం, దేవుని కొరకు రోషం కలిగి నడుద్దాం, దైవిక జీవితాన్ని కాపాడుకుందాం. ఈ లోకం శాశ్వతం కాదు కదా, నేను శాశ్వతం కాదు కదా, ఒక రోజును విడిచి వెళ్ళాల్సిందే కదా, ఏది నాతో రాదు కదా, ఏది నాకు బలంగా ఉండదు కదా, ఏది నన్ను కాపాడదు కదా. సాతాను బలం నుంచి, పాతాల బలం నుంచి నన్ను కాపాడేది దేవుడే కదా, నాకు ఆ దేవుడు ఉంటే చాలు అని మీ జీవితాలను కట్టుకోగలిగితే, మీ జీవితాలను అప్పగించుకోగలిగితే, నేను అంటాను ఈ చివరి దినాల్లో యోగ్యమైన జీవితం నువ్వు జీవించగలుగుతావు. దేవుడికి స్తోత్రం కలుగును గాక. దైవికమైన దైనందిన జీవితంలో దేవుని యందు పూర్తిగా నమ్మకాన్ని కనపరచాలి. నమ్ముతున్నాములే, నమ్మేములే అన్నది కాకుండా పూర్తిగా గుడ్డిగా మనం నమ్మాలి. గుడ్డిగా మనం నమ్మితే దేవుడు అద్భుతమైన కార్యాలు జరిగిస్తాడు. ఈరోజు నమ్మాల్సిన రీతిలో నమ్మక, దేవుని ఎరగాల్సిన రీతిలో ఎరక్క, దేవుణ్ణి తెలుసుకోవాల్సిన రీతిలో తెలుసుకోక ఈరోజు చాలామంది నష్టపోతున్నారు. నష్టపోయేది ఆస్తి కాదు, నష్టపోయేది ఆరోగ్యం కాదు, పరలోకాన్ని. నువ్వు ఆరోగ్యాన్ని పోగొట్టుకుంటే మరలా కాపాడుకోవచ్చు, పొందుకోవచ్చు. ఆస్తిని పోగొట్టుకుని మరలా సంపాదించుకోవచ్చు. కానీ పరలోకాన్ని పోగొట్టుకుంటే మాత్రం నువ్వు దాన్ని తిరిగి సంపాదించుకోలేవు. దాన్ని నువ్వు సంపాదించుకోవాలి అంటే, దాన్ని పొందుకొని బ్రతకాలి అంటే బైబిల్ సెలవిస్తుంది, దేవుడు తన ప్రజల్ని బలపరుస్తాడట. దేవుడే తన ప్రజలకి బలమంట. ఆయన బలాన్ని వెదకమని బైబిల్ సెలవిస్తుంది. నీ బలహీనతలో బలాన్ని ఇచ్చేవాడు ఆయన. నీ బలహీనతనే బలముగా మార్చి యుద్ధ శూరుడైన దేవుడు శూర కార్యాలు జరిగించగలడు. ఆయనకు అసాధ్యమైనది ఏదైనా ఉన్నదా? షారా, దేవునికి అసాధ్యమైనది ఏదైనా ఉన్నదా అని షారాను దేవుడు ప్రశ్నిస్తున్నాడు. ఈ పాకెట్ వాళ్ళు నిన్ను కూడా అడుగుతున్నాడు, ఆయనకి అసాధ్యమైనది ఏదైనా ఉందా? పలానా విషయం ఆయన బలం సరిపోదండి, ఆయన బలం సరిపోదండి, దేవుడు కూడా కలగ చేసుకోలేడండి, దేవుడిని ఎందుకు ఇబ్బంది పెట్టేది అని ఇట్లా నిరుత్సాహపరిచే ఆలోచనలు, నీరుగారే ఆలోచనలు చేసి దైవికమైన అనుభవాల్ని పాడు చేసుకోవద్దు. ఈ లోకాన్ని విడిచిన తర్వాత మనతో వచ్చేది ఏదైనా ఉందంటే మనం చేసిన పాపిష్టి పనులు. 2, దైనందిన జీవితంలో దైవికమైన నడవడిక, పరిశుద్ధమైన జీవితం, యథార్థత, నమ్మకం, ఇవన్నీ మన వెనకాల వస్తాయి. ఇవే మన కొరకు సాక్ష్యం పలుకుతాయి. వీటిని చూసే నువ్వు నరకానిక, నువ్వు పరలోకానిక నిర్ధారించేది. నువ్వు నిత్యత్వానికి వెళ్ళాలనుకుంటే దేవుని బలాన్ని వెతుకు, దేవుని శక్తిని వెతుకు. దేవుని చేత బలపరచబడిన మనుషులు ధన్యులను బైబిల్ సెలవిస్తుంది. అట్టి కృప దేవుడిచ్చునుగాక. మోకరించని ప్రార్థన చేద్దాం.